దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. జీవము కలిగిన మా యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకే వందనాలు 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 వందనాలు. జీవ జలమానికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పగల కొలత సరిపోదయ్యా, మొగాళ్ళలో సరికాదయ్యా. పగల సరిపోదయ్యా, మొగాళ్ళలో సరికాదయ్యా. నీతల మునిగి నా తల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా. ఆమేన్. తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. ఆరోగ్యమే ఆరు చోటల్ల పరిశుద్ధమే. ఓ స్థలమెల్ల ఆరోగ్యమే ఆరు చోటల్ల పరిశుద్ధమే. చేరుదాపంత సంతృప్తియే చేరుదాపంత సంతృప్తియే. నిలుచు మేరంత పుష్టికరమే నిలుచు మేరంత
ఎండని జీవనదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా నమ్ముకోదగా పరుగు పరుగున వలవేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి పాడి పాడి చేపలు పట్టి పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేర్చాలి పరమదేవునికి ప్రజలు చేర్చాలి రెండయ్యా భోరకుడా రెండయ్యా భోరకుడా ఎండని నదిలాగా ఎండని నదిలాగా ఎండని నదిలాగా ఎండని నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా నమ్ముకోదగా చెట్టు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఒడ్డున చెట్టు విస్తారంగా ధారాళంగా ఔషధమవ్వాలి ఆకులని ఔషధమవ్వాలి ఆకులని ఆహారమవ్వాలి పండులని ఆహారమవ్వాలి పండులని రెండయ్యా భోరకుడా రెండయ్యా భోరకుడా ఎండని జీవనదిలాగా ఎండని జీవనదిలాగా ఎండని జీవనదిలాగా ఎండని జీవనదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా నమ్ముకోదగా జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి పాడి పాడి చేపలు పట్టి పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేర్చాలి పరమదేవునికి ప్రజలు చేర్చాలి రెండయ్యా భోరకుడా రెండయ్యా భోరకుడా ఎండని జీవనదిలాగా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా
నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఇంకా బలమైన అభిషేకం, ఇంకా బలమైన అభిషేకం పరిశుద్ధాత్మలోను అగ్నిలోను యేసునామములో పరిశుద్ధాత్మలో అగ్నిలోను అభిషేకం బాప్తిస్మం ప్రతి ఒక్కరి పెదాలు కాల్చబడుతున్నాయి, పాపాలు దోషాలు పరిహరింపబడుతున్నాయి. అంతరంగంలో జీవం కొలతలేని అభిషేకం ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బట్టి నేర్పిస్తున్నాయి. పొందకాల శక్తులు ఆశ్చర్యపడ్డాయి. మరణ దూత తగలబడిపోతుంది, మరణ దూత తగలబడిపోయింది. అది ప్రభావం లైమైపోయింది. మాంత్రికులు నిర్వీర్యమైపోయారు, వాళ్ళు ఉట్టి వారిగా మార్చబడ్డారు, అంతా ఉట్టి వారైపోయారు. ఓ ప్రియమైన
మీద ఉన్న మాంత్రిక కట్లని తెగిపోయాయి, విగ్రహ సంబంధమైన కట్లు తెగిపోయాయి. ప్రాంతమంతా దేవుని బలమైన సన్నిధి ప్రసన్నత చేత నింపబడింది. బలమైన దేవుని కార్యములు జరగబోతున్నాయి. ప్రతి కుటుంబంలో జరగబోతున్నాయి. ఆశపడ్డ ప్రతి కుటుంబంలో ఆశించిన దానికంటే అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. ఇదిగో ఇప్పుడే అది మొదలైంది. ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను. అది ఇప్పుడే మొదలచినది. అరణ్యం ముందు త్రోవను సరళము చేస్తున్నాను. నీటి పొద్దుల ఊరేలాగా చేస్తున్నాను. లేనిక జీవితం అనుకున్న వారికి చిగురు పుట్టబోతా ఉంది. యెషయా చిగురు వారి జీవితంలో, వారి హృదయంలో, వారి కుటుంబంలో పుట్టబోతా ఉంది. ఎప్పుడే మొలచి ఉన్నది. సేవలు ఏమి లేదయ్యా, అయిపోయింది అనుకున్న సేవలు సైతం మహాభివృద్ధిలోకి వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంస్కరణ పని ఉద్యోగంగా జరగబోతా ఉంది. అనేక పెను మార్పులు ప్రపంచ దేశాల్లో రాజకీయ వ్యవస్థలో రాబోతా ఉంది. భారతదేశం క్రీస్తు యొక్క ప్రేమ రుచి చూడబోతా ఉంది. భారతదేశ ప్రజలు దేవుని యొక్క భయము, ఆయన దాసుల యొక్క భయము, ఆయన పిల్లల యొక్క భయము రుచి చూడబోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా అది జరగబోతా ఉంది. గొప్ప ఉత్సవం ఈ పట్టణంలో జరుగుతా ఉంది. అప్పుడే కాదు, గతంలో మొదలైంది, అది ఇంకా ఉధృతం కాబోతా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న చెడ్డ పేరు దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. దేవుడు నాటయ్యా ఇక్కడని ప్రపంచం చెప్పుకోబోతుంది. పక్క ఊళ్ళు చెప్పుకోబోతా ఉంది. రాష్ట్రాలు చెప్పుకోబోతున్నాయి. దేశమే మిగిలింది చాటబోతా ఉంది. నరసరావుపేట పట్టణంలో, చంద్రబాబు నాయుడు కాలనీలో దేవుడు ఉన్నాడయ్యా. అక్కడ దేవుడు కదులుతున్నాడయ్యా. అద్భుతాలు జరుగుతున్నాయి. ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థతలు, బంధకాల నుంచి విడుదల, దురాత్మ శక్తుల నుంచి విడుదల, అపవాది బంధకట్ల నుంచి విడుదల, ఏళ్ల నాటి నుంచి ఉన్న శాపం నుంచి కూడా విడుదల. ఈ కార్యాలు జరగబోతున్నాయి. చనిపోయిన వారు లేపబడబోతున్నారు. ఈ పరిచర్య ద్వారా అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. దేవుడే నడిపించడి పని దానికి వ్యతిరేకంగా నిలబడ్డ దురాత్మకార శక్తులైన, పాతాళపు ద్వారాలైనా, పాతాళ మరణ భాష్యములైనా, అపవాది వాడి దూతల కట్లైనా, ఈ లోకమైన కుల సంబంధమైన దేవి దేవతలు దేవుడు అనబడిన ఏ మాంత్రిక అత్యంత ప్రమాదకరమైన శక్తులైనా సరే నిలవనేరు. ఈ సంఘం ఎదుట నిలవనేరు. ఎందుకంటే ఆయన గడుతున్నాడు. ఈ సంఘం ఆయనే ఉండి నడిపిస్తున్నాడు. ప్రేమైన కుమార్తె, నువ్వు దేవుని పనిలో నిలబడాలి. దేవుని కోసం నిలబడాలి. నువ్వు రక్షణలోకి రావాలి. సంకల్పం గొప్పది. ఎంతో గొప్పగా ఆశీర్వదించాలని నా ప్రభు నిన్ను కోరుతున్నాడు. ఎంతో గొప్పగా నీ ద్వారా సేవ చేయించాలని కుమార్తె అభిషేకించి నిన్ను ముందుకే కాదు, దేవుని పని చేయాలి. నువ్వు మొదలుకొని దేవుని పనిలో ముమ్మరంగా వాడబడాలి. నువ్వు స్త్రీల మధ్యలో నిలబడాలి. మొదలుగా యవనస్తుల మధ్యలో నిలబడాలి. సండే స్కూల్లో నిలబడాలి. నువ్వు దేవుని సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో ప్రథమ పాత్ర పోషించనై ఉన్నావు. స్త్రీలలో నిన్ను ప్రత్యేకంగా కోరుతున్నాడు. అందుకే నిన్ను అభిషేకించాడు. ఓ యవనస్తులారా, నిన్ను ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు. సార్వత్రిక సంఘ సంస్కరణ పనిచేసేటువంటి దైవజనుడికి నీవు భారీగా ఎంచబడ్డావు. అయితే నువ్వు రక్షణ లేదు, తటపటాయిస్తా ఉన్నావు, పెద్దల అడ్డంగా ఉంటున్నావు. రక్షణ అనుభవంలోకి రా, రక్షణ అనుభవంలోకి రా. దేవుని పని గొప్పగా ఉంది. గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని, నీ వారిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ యవనస్తురాలా, రక్షించబడ్డ ఓ యవనస్తురాలా, ప్రార్థన
చేయకుండా, వాక్యము చదవకుండా, విజ్ఞాపన చేయకుండా, నిర్లక్ష్యంగా నా భవిష్యత్తు ఏంటి, నా తల్లి ఏంటి, ఇలాగ వేదన చెందుతా ఉన్నా. దేవుడు నేను సేవకురాలుగా కోరుకున్నాడు. ఇది వదులుకొని ఆయన చెయ్యి మీద పడి మొత్తక మునుపే ఆయన పక్షంగా ప్రార్థన చేయడానికి నిలబడు. ఆయన పక్షంగా విజ్ఞాపన చేయడానికి నిలబడు. ఆయన పక్షంగా వాక్యము చదవడానికి నిలబడు. దేవుని సేవ చేయవలసిందను. ఎన్ని నిందల అవమానాలు అనిపించావు, అంతకంటే గొప్పగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశ్రయించబోతా ఉన్నాడు. సహోదరుడా కళ్యాణం నిర్లక్ష్య పరిస్థితి చాలు. ఇక దేవుని హస్తం నీ మీద రాబోతా ఉంది. శ్మశాన వాటిలో ఉండాలనుకుంటే నీకు నచ్చినట్టుగా బ్రతుకు. ఇంత నరకమే కావాలనుకుంటే నీకు నచ్చినట్టుగా బ్రతుకు. దేవుడిని పిలుస్తున్నాడు. గతంలో నేను సేవకు రమ్మన్నాడు, కానీ నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు. రా కలిగిరా సహోదరుడా కళ్యాణం, చోడబట్టి వ్యాపారం చేసుకుంటా, ఇదే నా బ్రతుకు, నేను సేవ చేయను, ప్రభు వాళ్ళకు దూరమై ఉన్నావు, ఇలా మాట్లాడుతున్నావు. దేవుడు నిన్ను కోపంగా చూస్తా ఉన్నాడు. ఇకనైనా మల్లుకుంటావా? నీ పిల్లలను కదిలీడు ఆయన. గతంలో కూడా చెప్తున్నాడు, నా సేవకు రాకపోతే, నా మాట వినకపోతే ఎంతో ప్రేమగా పిల్లల భవిష్యత్తు అప్పులయ్యి అంటున్నావు. ఆ పిల్లలే లేకపోతే నువ్వేం చేస్తావు? ఆ పిల్లల మీద ఆయన చెయ్యి పడక మునిపే ఆయన అనుకున్నది, ఆ శిక్ష నీ మీద, నీ కుటుంబం మీద రాక మునిపే ఆయన పనికి సిద్ధపడు. లేకపోతే ఇక నెక్స్ట్ చూడవలసింది వారి మరణాలేను. ఫైనల్ గా చెప్తున్న మాట ఇది. సహోదరుడు, నువ్వు నీ ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇంకా నీ పిల్లలకి భార్యలు తెచ్చుకున్నావు, భర్తలుగా తెచ్చుకున్న వాళ్ళ బంధువులందరినీ పురిగొల్పి మరి దైవజనుడికి, దైవజనుడి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటే వాడన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, లేదంటే మేమన్నా చావాలి, వాడన్నా కుటుంబం అన్న పతనం అవ్వాలని మూర్ఖపు నిర్ణయాలతో అడుగు వేస్తున్నావు. దేవుని యొక్క మహానుగ్రహం కాచుకోబడి నీతో పాటు ఎంతమంది ఎక్కిపించారు. వాళ్ళ బంధువులతో సహా కలిగిన పశు సంపద, పసిపిల్లల మొదలు అందరినీ పరహు దాచన అభిరాయాన్ని ఎంబ్రేవారని వారి చావులు ఎంత భయంకరంగా ప్రపంచంలో అలాంటి చావు ఎవరికి సంభవించలేదు. అంతకంటే ఘోరమైన చావులు మీ కుటుంబం విషయంలో, నీతో పాటు ఏకీపించిన మాంత్రికుల విషయంలో కూడా దేవుడు నిర్ణయించుకుని ఉన్నాడు. దైవజనులారా, బుద్ధులు మార్చుకోండి. లేదంటే మీ దగ్గర ఉన్న సేవను తీసి మీరు ఎవరి మీద అయితే విషపు చూపు నిలిపారు, ఆ దైవజనుడికి, ఆ సంఘ సభ్యులను అప్పచెప్పబడుతున్నాడు. పద్ధతి మార్చుకుంటే ఆ పని ఆగుతుంది. మార్చుకోకపోతే ఒకరినప్పుడు ఒకరు చిన్నగా ఏ దైవజనుడి మీద మీరు వ్యతిరేకం పెట్టుకున్నారు, ఆ దైవజనుడికి మీ సంఘ బిడ్డలను అప్పచెప్పబోతా ఉన్నాడు. ఆల్రెడీ సంఘ బిడ్డల యొక్క మనసులు ఆ దైవజనుల వైపు మీరెవరు ఏ దైవజనుడు గురి పెట్టుకున్నారు, ఆ దైవజనుడికి ఆ సంఘస్థులందరినీ వారి మనసులు తీసుకున్నాడు. జాగ్రత్త. దేవుని పని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని నిన్ను చంపైనా సరే ఆయన అనుకున్న వారికి ఆ మందను అప్పచెబుతాడే కానీ నువ్వెంత వ్యతిరేక ప్రార్థన చేసినా, ఎంత వ్యతిరేకంగా అడుగులు వేసినా నీకే ప్రమాదం, నీ బిడ్డలకు ప్రమాదం, నీ కుటుంబానికి ప్రమాదం. నీ కుటుంబానికి పట్టిన గడ్డి పట్టక మునిపే, సౌలు కుటుంబానికి, రాజు అయిన సౌలు కుటుంబానికి పట్టిన గడ్డి పట్టక మునిపే, అహాబు యెజెబెలుకు పట్టిన ఆ కుటుంబానికి పట్టిన గడ్డి పట్టక మునిపే సరిచేయబడింది. సరిచేయబడింది.
ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. సహోదరుడా దావీదు చేపలు పట్టింది చాలిక, నా పనికి రావాలి నువ్వు. ఇప్పటికే కళల ద్వారా దర్శనాల ద్వారా నీతో మాట్లాడి ఉన్నాను, కానీ నువ్వు లక్ష్య పడలేదు. కుటుంబము తండ్రి పనిలో, ఆ మున్సిపాలిటీ పనిలో నువ్వు కొనసాగుతున్నావు. ఆ మున్సిపాలిటీ పని ఉంటది, సేవకు రమ్మనగా అన్ని విడిచిపెట్టి రావటం కాదు. నా పని మీద మనసు పెట్టు, ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి. చదువు రాదు, నా మాట ఎవరు వింటారయ్యా, నా కులం మీద అంటున్నావు. సహోదరి ఉన్నతమైన పిలుపులో మీ కుటుంబాలు పిలువబడ్డాయి, ఉన్నతమైన ఆశీర్వాదానికి అంచబడ్డారు. కానీ కులమైన మా మాట ఎవరు వింటారా అని చెప్పని నీ పిల్లలు దేవుని పిలుస్తున్నాడు, ఇలా రమ్మంటున్నాడు అన్నా కానీ నువ్వు రావు మాకు నోరమా అని చెప్పని మన మాట ఎవరు వింటారని అంటున్నావు. మరో పక్క సేవకుడు ఇలా అంటున్నా, ముందుకు రాని పరిస్థితి అని అటు తొంగి చూస్తున్నావు. కానీ నా ప్రణాళికలో మీ కుటుంబాలు ఉన్నాయి. ప్రేమైన కుమార్తె ప్రశాంతి, నీ కన్నీరు దేవుడు చూశాడు. అంతం వరకు నమ్మకంగా భక్తిలో కొనసాగు. నా పని చేయాలి మీరు. దేవుని ప్రణాళిక వేరై నేను గాని నా భర్త గాని శాపగ్రస్తమైన సంతానాన్ని కన్నామని నడుస్తున్నావు. ఆ మూలుగులు దేవుడు విన్నాడు, నీ కన్నీరును దేవుడు చూశాడు. అంతము జనుక అంటే అంతం వరకు నమ్మకంగా కొనసాగు. కృతజ్ఞత కలిగి ఉండు. నీకు నిర్ణయింపబడిన ఆశీర్వాదము నువ్వు చూపుచున్న విధేయతను బట్టి నిర్ణయింపబడింది. ప్రభు మాట్లాడుచున్న మాట ఇది. ప్రియమైన కుమార్తె కోమలి, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో నువ్వు దేవుని సేవకు నిర్ణయింపబడ్డావు. రోజు దేవుని సేవకు నువ్వు నిర్ణయింపబడ్డావు. దేవుని ఉన్నతమైన సేవలో పిలువబడ్డావు. దేవుని యొక్క ప్రణాళికలో మీరు పిలువబడ్డారు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. కుమార్తె దీప్తి, దేవుడు తన ప్రణాళికలో నీ కుటుంబాన్ని కోరుకున్నాడు. నీ భర్తను, నీ 4 పిల్లలు దేవుడు ఉన్నతమైన సంకల్పంలో మీరు పిలువబడ్డారు. గురవమ్మ అలియాస్ పేరు మార్చుకున్నావు నువ్వు. దీపిక నీ చెల్లెలు కుమారి, నీ తోడి కోడలు జ్యోతి. దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో మీరు పిలువబడిన వాళ్ళు, దేవుని సేవకు ఎంచబడిన కుటుంబం ఇది. మా పేర్లు మమ్మల్ని ఎవరు అంత గుర్తిస్తారనే భయము, బలహీనతతో ఉన్నా అనుకుంటున్నారు. నీ చెల్లెలకు కూడా కుమారికి అనిల్ గర్భఫలము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన పని కొరకై మీరు పెంచాలి వారిని.
కొంచెం లోకం, కొంచెము కుల కట్టడల మర్యాదలు చొప్పున వారు బ్రతకటానికి వీలేదు. సహోదరుడా, కోటయ్య, కోటి అని పిలుస్తా నిన్ను. నీ భార్య పేరు సునీత. నీకు ఇచ్చిన కుమారుడు ఆశీర్వాదకరమైన సంతానం. అది మీరు దేవుని సేవకు నిలబడాలి. రక్షణ పొందు. దేవుని పాదాలు పట్టుకొని నీ బిడ్డను చిన్ననాటి నుంచే. సహోదరి సునీత, నీ తండ్రి పేరు దావీదు, ఇంటి పేరు దార్లా. ఇంతకంటే ఆనవాళ్ళు చెప్పాలా నీకు? దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవుని సేవకి నిలబడండి. సహోదరుడా, దేవుని పనిలో జత పనివాడైన ప్రతాప్ ఆనంద్, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు. సరి చేసుకోవాల్సిన సరి చేసుకోండి. కుటుంబము దైవ ప్రణాళికకు వేరుగా ఆ మందిరమును పడగొట్టి కడతానికి పూనుకున్నారు. కానీ ఆయన నిర్ణయ కాలంలో నీకు సహాయం అందిస్తాడు. సరి చేసుకొని ప్రభు కోరిన రీతిగా సేవ చేయి. సహోదరుడా, ఉదయ భాస్కర్, నువ్వు నీ భార్య సేవకుల విషయంలో పళ్ళు కొరుకుతా ఉన్నారు. జాగ్రత్త సుమే. దేవుడు కోపంగా ఉన్నాడు. మీ దగ్గర నుంచి సేవ తీసేయక మునిపే సరి చేయబడటానికి సహాయం, ఆయన పాదాలు పట్టుకొని సహాయం అర్థించండి. కుమార్తె, సంపూర్ణమా, నా మాట బాగా విను. దేవుని ఉన్నత ప్రణాళిక సంకల్పంలో నిర్ణయింపబడ్డ పరిచర్య నీ ఇంట్లో ప్రతి గురువారం జరుగుతూ ఉంది. దానికి సహకరించు. నీ పిల్లలు కూడా ఆ పనిలోనే ఉంటారు, సేవలో ఉంటారు. ఆదివారపు ఆరాధన ప్రారంభించు. దానికి నిలబడాలి. ఇక నువ్వు మా దైవజనంలో ఇవన్నీ కారణాలు కాదు. నా ప్రణాళికలో నేను పక్కకు పిలిచాను ఎప్పుడు, కానీ నీవే గ్రహింపలేకున్నావు. నా ఉన్నతమైన సేవ ఆ గడ్డ మీద జరగబోతా ఉంది. మీ ఇంటికి వస్తున్న దైవజనుడు కలలో చెప్పిన ప్రకారం ఉదయాన్నే అక్కడ సేవ ఆరాధన జరగబోతా ఉంది. రానున్న దినాల్లో నీవు సహకరించిన దాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అక్కడ స్థలం ఇస్తాడు, గొప్ప మందిని కట్టిస్తాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ సభలో రానున్న దినాలు అంటే వచ్చే సంవత్సరం ఆ ఇసపాలెం గడ్డ మీద జరుగుతాయి. ఇది మొదలుకొని అక్కడే మీటింగ్స్ జరుగుతాయి. ఇక్కడ సేవ ఇక్కడే ఉంటుంది, అక్కడ సేవ అక్కడేను. ఈ పరిచర్య రానున్న దినాల్లో పట్టణాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళబోతా ఉంది. అల్పుడైన దాసుని కూడా అలాగా అడుగుపెట్టి వాడుకోనేలాగా ప్రభు హస్తములో బలమైన పాత్రగా చేసి వాడుకోబోతా ఉన్నాడు. తల్లి, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దు? ఇద్దరు కూతుళ్ళు రోగిష్ఠులయ్యా. ఇద్దరు ఆడపిల్లల మధ్య మగ పిల్లగాడు ఉన్నాడు. వాడి భవిష్యత్తు ఏమైపోతుందో? నా పరిస్థితి చివరికి వచ్చింది. నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. పెద్ద కుమార్తెకు షుగర్ అని, గడ్డలని, చిన్న కుమార్తెకు షుగర్ అని, కూతురు జీవితం ఇలా అయిందని రకరకాలుగా వేదన పడుతూ ఉన్నావు. నా కొడుకు పరిస్థితి ఏంటి? పెళ్ళి అవుతుందా లేదా? అసలు ఏంటయ్యే పరిస్థితులని మెడలు వంచాల్సిందే నీవే ఇంకా సరిచేయబడవలసి ఉంది. నువ్వు సరిచేయబడతావనే పరిస్థితులన్నీ ఇలా వ్యతిరేక దిశలో అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రతిదీ చిన్నగా నువ్వు సరిచేయబడుతూ ఉన్నావు. నీ బిడ్డలకు ఏమీ కాదు. నా ప్రణాళికలో నా చేతిలో ఉన్నారు వాళ్ళు. కరుణమ్మా అలియాస్ అసలు పేరైతే రమాదేవి.
నాకు క్యాన్సర్ జబ్బు ఉందయ్యా, ఇదిగో ఇలా పరిస్థితి అని బాధపడుతున్నావు. దేవుడు నా కుటుంబాన్ని శపించినట్టుగా మాట్లాడాడయ్యా, ఇది పరిస్థితి అని బాధపడుతున్నావు. దేవుని దయా సంకల్పంలో నీ పిల్లలు చెప్తానే ఉన్నారు, అదిగో పలానా దైవజనుడు ఇక్కడ పిలిచి సేవ జరిగించడానికి సహకరిద్దామని. నువ్వే మొండిగా అడ్డం తిరుగుతున్నావు. ఆ కారణాన్ని బట్టి నీ మొండితనమును విరగదీయటానికే ఆ క్యాన్సర్, అది కూడా ఛార్జీలో ఉంది క్యాన్సర్. అది కూడా 4th స్టేజ్, అంటే ముదిరిపోయింది. అది నయం కాదు, మందు లేదని డాక్టర్లు చెప్పారు. వృద్ధాశ్రయము కొనసాగిస్తూ ఉన్నావు. మా దైవజనుడు అంటూ అక్కడే మొండిగా వాదన చేస్తున్నావు. దైవ చిత్తానికి వేరే ప్రార్థన చేస్తున్నావు. పద్ధతి మార్చుకో. ప్రభు సెలవిచ్చిన నీ బిడ్డలు చెప్తున్న దైవజనుడికి పరిచయం సహకరించు. నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఊహించని రీతిగా ఆశీర్వదించబోతా ఉన్నాడు దేవుడు. నీవు సహకరించిన దాన్ని బట్టే ఉంటది. దేవానికి వందనాలు 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 వందనాలు. సహోదరి రాధా, నా ఇల్లు వస్తాయా లేవా, ఈ అప్పులు తీర్చేయా లేదా, కొడుకు పరిస్థితి ఏంటి, భర్త పరిస్థితి ఏంటి, చిన్న కుమార్తె పరిస్థితి ఏంటి, పెద్ద పిల్ల పరిస్థితి ఏంటి, అల్లుడు మనం సంతానము, తోడబుట్టిన వారు తల్లి, ఇటు భర్త వైపు అని రకరకాల ఇబ్బందులు సతమతమవుతూ తటపటాయిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా నీ స్నేహితురాలు నీ గురించి ఇలా మాట్లాడాడు దైవజనుడు ద్వారా, దేవుడని ఈ వీడియో ద్వారా మాట్లాడుతాడు. ఇలాగ ఉందని చెప్పని చెప్పుది కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. దిగులు పడమాక, అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి, ఏది నా చేయి దాటిపోలేదు. అనేక అనుభవ పాఠాల నిమిత్తమై కొన్ని మెడలు వంచని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అనుమతులు దైవ చిత్తంలో నిర్ణయింపబడ్డ సేవకు సహకరించు. గతంలో నీ దైవజనుడు నీ కాడికి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళంటూ అకారణాలు చూపించక ప్రభు చెప్పిన దానికి లోబడు. ఖచ్చితంగా నా ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇప్పటికే దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఇల్లు మారావు. ఆ ఇల్లు మారిన కాడి నుంచి ఆశీర్వాద పరంపర నీలో, నీ కుటుంబంలో సాగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. విజయవాడలో కూడా వ్యాపారము అది కూడా వర్ధిల్లుతుంది, అదే మెయిన్ అవుతుంది. గతంలో కూడా నా దాసుని ద్వారా నీకు తెలియపరిచాను, దిగులు పడమాక. సియోను కుమారి, నా భర్త పరిస్థితి ఏంటయ్యా, అలింగాట్లేదంటే ఇంకొంచెం మొండిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ భర్త మెడలు వంచుతాడు నా దేవుడు. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. సర్వకృపానిధివైన మా తండ్రి, ఇప్పటి వరకు మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు ఎంతమంది స్వతంత్రించుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఈ అల్పును ఉపయోగపెట్టుకొని నువ్వు చెప్పాలనుకున్న విషయాలని చెప్పావు. దేవా, నీ అద్భుత కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని. దీపిక ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నావు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క ఉన్నత సేవకై పిలువబడ్డావు. నీ తండ్రి నూనె కొట్లో పనిచేస్తాడు, నీ తల్లి బట్టల షాప్లో పనిచేస్తుంది. చాలా ఆలస్యంగా వారసుడి కోసం ప్రయత్నం చేస్తే తమ్ముడున్నాడు నీకు. దేవుని పాదాలు పట్టుకొని లోక మర్యాదల చొప్పున కొట్టుకుపోతున్నటువంటి ఆ ప్రేమాయణం అనేది వదిలిపెట్టి దేవునితో ప్రేమలో పడు, అంటే ఆయన రక్షణ పొంది ఆయనతో గడుపు. గ్రేస్ తర్వాత ఇంకో పేరుంది, అది నేను చెప్పను కానీ నా మాటతో నీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొండిగా దైవజనుడి మీద పగబెట్టుకుంటున్నావు, వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. పద్ధతి మార్చుకో, దేవుని పాదాలు పట్టుకో. దేవుని సేవలో ఉన్నారు. నువ్వైనా, మీ అక్కైనా, మీ అన్నైనా,
మీ అమ్మ నాయనైనా తాతయ్య అయినా దేవుని పనిలో ప్రత్యేకంగా పిలువబడ్డారు. ప్రభువా కార్యం జరిగించండి, నీవే చూడు నడిపించమని ఈ ఆరాధన మీ పాద పద్మను సమర్పించుకుంటూ వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని వచనలాడుచు యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామములోనే అడిగి వేడుక ప్రార్థిస్తూ చెప్పబడిన మాటలను బట్టి నీ ప్రియులను కదిలించండి. నీవనుకున్నదే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదం అనేది జరగాలి, పొందాలి, అనుభవించాలి. నీ కార్యం జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నీ చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరమగీతాలు కాదు కానీ పరమగీతం 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉన్న నీ చిత్తంలో నిర్ణయించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో ఆ నీ మాటలు సమకూడిన ఈ శబ్దంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా కూడా ఇక ముందు వింటున్నా, వినబోతున్నా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ప్రభువా, నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడిన ఉపదేశాన్ని నాతో మాతో అందరితో ఆ ఉపదేశ కాంతిలో నుంచి మాతో మాట్లాడు. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇత్యాది ఇంకేమైనా ఉన్నా యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుత్థాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. ఇప్పుడే ఈ క్షణం వాటి ప్రభావం లయమైపోవును గాక. దేవా, నీవే నాతో మాతో మాట్లాడు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్నాను, క్షమించు. శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచినను, పరిశుద్ధాత్మలో పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణచారం నాపై మాపై ఉంచు. హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని, మాకు ఉపదేశించమని. అయ్యా, నీ అనాది సంకల్పంలో నిర్ణయించబడిన రీతిగా అల్పుడైన నీ దాసునికి నువ్వు ఇచ్చిన ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని బతిమాలుచు. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నువ్వు ఆనాడు హెస్కేల్తో చెప్తావు, నరపుత్రుడా చక్కగా నిలబడతో చేతగాక పడిపోయిన వానిలో నీ ఆత్మను చొప్పించి
చక్కగా నిలబెట్టి నువ్వు మాట్లాడు. మేము కూడా అంతకంటే బలహీనం ప్రభువా, నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడమని బతిమాలుచు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన ఈ శబ్దంత్రాల ద్వారా వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా కూడా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ప్రియుడైన సొలొమోన్ తన ప్రియురాలతో మాట్లాడుతున్నాడు. దీన్ని ఆధ్యాత్మిక అర్థంలో తీసుకుంటే మన ప్రాణ ప్రియుడు మన జన్మజ కర్మజ పాపాల విమోచనకు ఆధారభూతుడు, ఈ విశ్వము యావత్తును పరిపాలిస్తున్నవాడు, ఈ భూమికి పునాది వేసి నింగిలో అలా వేలాడదీసిన వాడు, నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగమైనటువంటి వాడు, పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై మానుక కునుకక నిద్రించక నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు తనయుడు నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు ప్రియుడు, ప్రాణ ప్రియుడు అన్నమాట. సొలొమోన్ అనే మాటకి సమాధానకర్త అని అర్థం. యేసు ప్రభు వారికి కూడా ఏం పేరుంది? సమాధానకర్త అనే పేరుంది. ఎక్కడది? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట కనపడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటూ సమాధానకర్త యొక్క అధిపతి అని చివరిలో ఆ మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం లేఖనాన్ని గమనిద్దామండి. ప్రియుడు అంటున్నాడు తన ప్రాణేశ్వరి, అలాగే ముందుగా ఉన్నాడు నా సహోదరి. సహోదరి అనేది ఎవరిని అంటే తోడబుట్టిన వారిని. యేసు ప్రభు వారు ఈ భూమి మీద తన రక్తంలో కడగబడిన వారందరి విషయంలో తండ్రి అయిన దేవునికి ఒక కోరిక ఉంది. ఏంటయ్యా కోరిక అంటే, తన కుమారుని బట్టి ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారు అందరూ, రక్షించబడిన ప్రతి ఒక్కరూ, వారందరికీ యేసు ప్రభు వారు ఎవరై ఉండాలంట? జ్యేష్ఠుడుగా. అంటే ప్రకటన గ్రంథంలో కూడా సాక్ష్యం ఇస్తున్న మాట జ్యేష్ఠుల సంఘమని ఉంది బైబిల్ గ్రంథంలో. రోమపత్రికలో అట్టుకుంటే ఆ మాట ఉంది, తన కుమారుడు అందరిలోకెల్లా జ్యేష్ఠుడిగా ఉండాలని. జ్యేష్ఠుడిగా అంటే మనకి యేసు ప్రభు వారు ఒక కోణంలో అన్నగా ఉంటున్నాడు. తండ్రి లేనటువంటి ఆ కుటుంబానికి అన్నే, ఆ అనే మాటకు అమ్మని, నా అనే మాటకి నాన్నని, రెండు కలిపితే అన్న అనే బాధ్యత కనపడుతుంది. యేసు ప్రభు వారు కూడా మనకి అన్నగా ఉన్నాడు. ఇక్కడ నా సహోదరి అంటే సంఘం మొత్తాన్ని అభివర్ణిస్తా మాట్లాడుతున్నాడు. దేవుని కృపను బట్టి, ఆయన దర్శించిన దాన్ని బట్టి, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో లేఖన కాంతిలో నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో దర్శించిన దాన్ని బట్టి, సంధించిన దాన్ని బట్టి, ఆయన ప్రేమను గుర్తెరిగి త్యాగమును గ్రహించి నిజముగా ఆయన లోక రక్షకుడు, నాకు విమోచకుడు, అలాగనే తండ్రి అయిన దేవునితో సమాధానానికి ఆధారమైన వాడు, సమాధానకర్త, మధ్యవర్తి నాకు అని గ్రహించి చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది
చేతబడి క్రియల నుంచి విడిపించబడిన తర్వాత బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుడు రక్షణ పొందక మునిపే దర్శిస్తూ ఉంటాడు, వాళ్ళతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్న దాన్ని బట్టి మనస్సాక్షి పనిచేసిన బిడ్డలు ఏమవుతారంటే అల్లలాడిపోతూ ఉంటారు. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు నా సేవ చేయాలంటే గుండె పగిలిపోయి బళ్ళున అంతే కన్నీళ్లు ఉబుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ అనుభవం నాకుంది. పరిచారకుడిగా ఉన్నప్పుడు నువ్వు నా సేవ చేయాలి, నా పని చేయాలి, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పి అన్నప్పుడల్లా నా సంగతి నేను తొంగి చూసుకునేవాడిని, నా కుటుంబం, నా పరిస్థితులు, కులాన్ని బట్టి. ఎందుకంటే మేము భారతదేశ రాజ్యాంగ హక్కుల ప్రకారము హిందూ మాల అని చెప్పని కులంలో ఆ కులానికి సంబంధించిన వాడు. వాస్తవానికి విగ్రహారాధన చేసే గొప్ప కులాలు అనుకుంటున్న వారి ఇళ్లలో మాకు స్థానం ఉండదు. కనీసం కుర్చీ లేదు, మర్యాద కూడా ఉండదు, అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక చెప్పొచ్చిన పనే లేదు. కృష్ణా అటువైపు అంటే విజయవాడ పై భాగానికి వెళితే దళిత వాడలు అంటారు. అగ్ర కులాల వాళ్ళు అక్కడ అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ ముందు కింద కూర్చొని చేతులు కట్టుకొని కింద కూర్చోవాలి. అటువైపు అక్కడక్కడ ఈ వివక్షత అనేది ఉంది. చాలా మంది భారతదేశంలో క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు, మతం మారారు, కులం మారారు అని ఒక గగ్గోలు పెడుతూ ఉన్నారు. నేనంటాను, ద్రౌపది ముర్ము ఎవరామా మన దేశ రాష్ట్రపతి, ప్రథమ పౌరాలుగా బీజేపీ ప్రభుత్వం ఆమెను అక్కడ తీసుకువెళ్ళి ఆ సీట్ మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆమె హిందూ దేవాలయాల్లోకి వెళితే వెళదామని ఎంటర్ అయిపోతునేసరికి ఆమెను ఆపారు. మరి ప్రథమ పౌరాలుగా బాధ్యతలు ఎందుకు అప్పచెప్పారో అర్థం కాదు. మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంలో ఇలాంటి తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తే హిందూ దేవాలయాల్లోకి వెళితే నువ్వు కులం తక్కువ దానివమ్మ ఆగు అని చెప్పని ఎమ్మెల్యేని ఆపారు. అలాగనే కేరళనో కర్ణాటక అది తమిళనాడునో తెలియదు, ఒక యవనస్తురాలు ఇప్పుడు వచ్చిందిగా రీల్ పిచ్చి షార్ట్స్ తీసుకోవడానికి అని, ఏముందిలే ఎవరేమన్నారు కదా అంత క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉంటున్నారని చెప్పని పైకి ఇదంతా అక్కడ పోగానే రీల్స్ తీసింది. ఆ కోనేట్లో కాళ్ళు పెట్టాట కదిలిస్తంతా చేస్తే ఆ ట్రస్ట్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఒక దళితురాలు దేవాలయంలోకి వచ్చి కోనేటిని అపవిత్రపరిచింది, దేవాలయాన్ని అపవిత్రపరిచింది అని ఆ కోనేటి మొత్తాన్ని ఖాళీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సంగతులండి, నా వ్యక్తిగత మాటలు కాదు. ప్రపంచం మొత్తం TV9లో, TV5లో, NTV ఇక రకరకాలు వచ్చినాయి పుట్టగొడుగులలో ఇప్పుడు టీవీ ఛానల్. వాటన్నింటిలో వైరల్ అయినటువంటి సంగతి చెబుతున్నా. ఇలాగా తక్కువ అని చెప్పని నన్ను చూస్తారన్న సంగతి నాకు తెలిసే ఎక్కడ కనువిప్పు కలిగిందంటే, మా ఊళ్ళో మా కుటుంబం ఎమ్మెల్యేని కలవాలన్నా మా తాతగారిని కదలాల, మండలం క్రోసూరు మండలం పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాలన్నా మా తాతగారి కదలాలి. సిఐ అయినా, డిఎస్పీతో అయినా, ఎస్పీతో అయినా, ఇంకా రాజకీయ పరిచయాలు అయితే రోసయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అట్టుకుంటా వెంకయ్య నాయుడు గారు, ఇలాగా రాజకీయంగా సత్సంబంధాలు కలిగిన కుటుంబం మాది. ఎంతో ఉన్నతంగా గొప్ప కుటుంబం. కానీ ఒక అన్యుల యొక్క పెండ్లి విందులోకి వెళ్ళి నేను భోజనం వడ్డించడానికి వెళితే వాళ్ళ కులంలో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఆయన వచ్చి అబ్బాయి నువ్వు ఆగు వడ్డీ మాకు అన్నాడు. యథార్థంగా జరిగింది. నా స్నేహితుడు వచ్చాడు, బాబాయ్ ఏమనుకో మాకు, నువ్వు కాదు ఇటు రా అన్నాడు. నన్ను ఇటు రా అన్నటువంటి యవనస్తుడు ఇంట్లో కూర్చొని వాళ్ళు తినే పండ్లలో అన్నం తిన్నా నేను, వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నం తిన్న వాళ్ళతో పాటు. కానీ వీధి బంతిలోకి వచ్చేసరికి నేను కులం తక్కువడిగా కనపడ్డాను. నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నా కాడికి వచ్చి ఒక అమ్మాయి అంతకుముందు వచ్చారు,
ఒక ఆడపిల్ల కులం చక్కు సేవకుల దగ్గర పోకూడదు అంటే మాలా మాదిగోళ్ళ దగ్గరికి, ఆ కులం చక్కుల సేవకుల దగ్గర పోకూడదు ఇందుకే అని చెప్పందంట నోరు జారి. మరి యేసయ్య కూడా కులం చక్కుల దేవుడేగా, దేశం అంతా ముద్రేసింది మాలా మాదిగోళ్ళ దేవుడని. మరి నువ్వెంట రక్షణ అని ఆపదని అయ్యో సహాయం అని వచ్చును ఇట్లా అడగవచ్చు నేను కూడా. కానీ నాకు బైబిల్ ఆ సభ్యత నేర్పలేదు, ఆ సంస్కారం నేర్పల. వాళ్ళ విజ్ఞతకు వాళ్ళు అది వదిలేస్తున్నాను, ప్రభువుకి లెక్క చెప్పుకుంటారు. దేవుడు సేవకు రమ్మన్నప్పుడు నాకు ఎదురైన పరిస్థితి మొట్టమొదటిగా నా కులం ఎదురు కనపడింది, నేను ఎదుర్కొన్న అనుభవాలు కనపడ్డాయి. అయినా సరే దేవుడు సంధిస్తా ఉన్నాడు, నువ్వు నా సేవకు రావాల్సిందే. అడిగేసి ఏదో ఒక రకంగా భక్తి చేసుకుందాం, ప్రార్థనతో గడుపుదాం, లేదు సమయం సరిపోతులే అనుకున్నా. కానీ ప్రభు ఏం చేశాడంటే నన్ను నా కులాన్ని ఎవరైతే తృణీకరిస్తారో ఆ అన్యుల మధ్యలోనే నన్ను అపోస్తుడిగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఊహలో లేనటువంటి దేవుని పిలిపిది. ఆ కారణాన్ని బట్టే వివాహం విషయంలో అన్యురాలతోనే పెండ్లనే చెప్పి దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక్కో రకంగా నేను చేసే పరిచయలను బట్టి ఇళ్లలో కూర్చొని వాగుతున్న వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళు చూసుకుంటారు, నాకు అనవసరం అది. తిమోతిని తీసుకొని పౌలు అనే వ్యక్తి బైబిల్లో ఉంది. తన తండ్రి గ్రీసు దేశస్థుడని, అక్కడ సున్నతి ఉంటేనే వాళ్ళు రక్షించబడతారని కావాలని బలవంతంగా తిమోతికి సున్నతి చేయించాడు పౌలు. ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళని సంపాదించుకోవటానికే కావాలనే పౌలు మొక్కుబడని తలనీలాలు సమర్పించడానికి దేవాలయానికి వెళ్ళి పట్టబడ్డాడు. కొన్ని దేవుడు ఎంచేటువంటి ప్రణాళిక, ఆయన నడిపించే విధానం మనకు అంత తేలిక అంతుపట్టదు. ఆయన ప్రణాళికకు ఎట్లాంటి నిందలైన అవమానాలు అనుభవించడానికి ఉంటారా లేదని కన్యకైన మరియను దర్శించాడు దేవుడు. దర్శించగానే ఆమె పెండ్లి కాకముందే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఈ మాట మీద చాలా మంది మేధావులు కాదోడు బాగా మెయ్యటమే వాళ్ళకి అలవాటు, తిండైనా ధనమైనా. వాటికి అమ్ముడు పోయిన వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే యాడ చెడిపోయి తిరిగి గర్భం దాలిస్తే ఇలా వక్రీకరించి వాళ్ళ సొంత నిర్ణయం చొప్పున లేఖనాలు రాసుకున్నారు. నేను కూడా అడగొచ్చు చెవులోంచి పుట్టిన సంగతి ఏందని. నేను కూడా అడగొచ్చు, ఇక రకరకాల చరిత్ర చాట భారతం అంత ఉంది. అవి తవ్వుకుంటా పోతే ఒకళ్ళకొకళ్ళు విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, సమాధానం ఉండదు, ప్రభు అనుకున్న పని జరగదు. అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిన సభ్యత అనుకుందాం. మనమైతే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ ఉంటుంది, ప్రతిజ్ఞ చేపిస్తారు జెండా చెట్టు ఎదురుగా. ఇక్కడ పుట్టోడు ఉండేవాడు, వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు పోయిండు. వాడు నా బండి చూడంగానే ఆ జనగణమన మోగంగానే అది కదు జెండా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే వందనం చెప్పు, జెండా వందనం చెప్పరంటే జన్న గన్న గన్న మన్న జన్ అంటా ఉంటాడు వాడు. ఏంది అలా కాదు నాన్న ఇలా చెప్పాలని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ప్రతిజ్ఞ చేపిస్తారు. వందే మాత్రం అయిన తర్వాత ప్రతిజ్ఞ చేయించి తర్వాత జనగణమన పాడతారు. ఆ ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా, మా మాస్టర్ గారు అయితే అరే అబ్బాయి మగపిల్లలు అయితే నీ భార్య తప్ప, ఆడపిల్లలు అయితే నీ భర్త తప్ప అందరూ నా సహోదరులు అని చెప్పండి అని 9th 10th మా పిహెచ్ సార్ బ్రాహ్మణ్స్ దగ్గరే నేను విద్యా బుద్ధులు నేర్చుకున్నాను. 1వ తరగతి కాడి నుంచి 10th క్లాస్ వరకు. అక్కడ విద్యా బుద్ధులు నేర్చుకున్న వాళ్ళకి పద్ధతులన్నీ కరెక్ట్గా వస్తాయి, దాంట్లో ఏం సచ్చు లేదు. నన్ను చూస్తే అర్థమవుతుంది కొన్ని విషయాలు. ఇప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తున్న అందరూ సమానం అని, అందరూ నా తోటి సహోదరులు అంటున్నాం.
మరి మేమురాం అంటే ఆ కాషాయం జెండా ఒకటి పట్టుకొని ఉన్మాదపు చర్యలు ఎవరు నేర్పారు? బడిలో నేర్పారా, లేదంటే అమ్మ నాన్న నేర్పారా? ఎక్కడ పోతుంది మానవత్వ విలువలు? ఏం పాటిస్తున్నావు? సభ్యత, సంస్కారం ఎక్కడుంది? కొట్టుకు చావమని చెప్పిందా మన చదువు? తల్లిదండ్రులు కూడా అదే నేర్పారా? వాళ్ళు అదే పద్ధతిలో ఉన్నారా? నాకు అవకాశం వచ్చి ఇలానే అడగాలనుకుంటా. ప్రభు చిత్తమైతే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీకు కూడా ఇలాంటి ఎదురవుతున్నాయి. నాకు అర్థమైంది. నీ కులాన్ని చూసో, నీకున్న స్థితిగతులను చూసో, లేదంటే నీ ఇంటి పేరును బట్టో, నీ వెనకాల గొప్ప మంది మార్బలం ఉందను, ధన ధాన్యాలు ఉన్నాయి, వీడిని పిలిస్తే నన్ను అడగకుండా డోకా లేకుండా సేవ చేస్తాడు, మంచి ధనవంతుడు, పేరుగాంచిన వాడు అని చెప్పని దేవుడు పిలవట్లా నిన్ను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో చెప్పబడింది, వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, అసహ్యులను, బలహీనులను, వీళ్ళనే పిలిచింది. గొప్ప గొప్ప వాళ్ళని పిలవాల. అట్టయితే పౌలు గారిని పిలిచాడు. కానీ పౌలు గారిని ఇరిచిన తర్వాత ఆయన చెప్పిన మాట చెప్పు. నువ్వు పౌలు గారిని విరిచిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? అయ్యో పాపులలో ప్రధానుడను నేను. ఆమేన్, హల్లెలూయా. నా జ్ఞానము, నా నీతి, నా ధర్మశాస్త్రం ప్రకారం నేను నీతిమంతుడను, అనింజుడను. కానీ క్రీస్తు శిలువ ఎదుటికి రాగానే పాపులలో ప్రధానుడను నేను అన్నాడు. మరి పౌలు గారు వజ్రాల వ్యాపారం అంట వాళ్ళ నాయనది, గొప్ప ఆస్తిపరుడు. మొత్తం దిగి పక్కనేసి పెంటగా ఎంచుకొని ఆస్తులేమి లేకుండా తనతో పాటు రక్షించబడి జత పనివారిగా ఉన్న వారితో కలిసి గుడారాలు కుట్టుకుంటూ ఆ గుడారాల్లోనే ఉంటా, రాత్రి పగుళ్ళు దేవుని పనిలో ఉంటా, తన ఖర్చుల కోసం ఆ పని చేసుకుంటా, సంఘం విషయమై భారం కలిగి కన్నీరు విడిచాడని రాసి ఉంది బైబిల్లో. మనకు మిడియాలపు తెలివిచాట్లు ఇవన్నీ. వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారని ఎందుకు రాజీ పడి దేవుడు అనుకున్న పనికి మెడ ఉంచటం కష్టం. నువ్వు ఎంత కష్టంగా మెడ ఉంచుతావో అంతకు మించి కష్టాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ప్రభు చెప్పాడా, సరెండర్ అయిపో. కన్యకైన మరియమ్మను దేవుడు కోరుకుంటే అమ్మాయి తరపోళ్ళు కానీ అబ్బాయి తరపోళ్ళు కానీ ఇద్దరు ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని పని కోసం, అమ్మా నీ కుమార్తె ఇదిగో పలానా దైవజనుడి విషయంలో దేవుని ప్రణాళిక కలిగి భారీగా ఎంచబడింది. అమ్మా ఇదిగో నీ కుమారుడికి లేదా నీ కుమార్తెకి ఫలానా వ్యక్తిని భారీగాను భర్తగాను ఎంచామని ప్రభు చెప్తా ఉంటాడు. ఎందుకు ఈ మాట అంటే ఆయన ఉన్నత సంకల్పం నెరవేర్చబడటానికి వీళ్ళు, అటు తల్లి గాని ఇటు తండ్రి గాని, ఈ 2 కుటుంబాలు నా ప్రభు పని జరగాలి, ఆయన పని కంటే గొప్ప ఏముందని చెప్పని కన్యకైన మరియ, అటు యోసేపు సంబంధిత తల్లిదండ్రులు, బంధువులు కానీ ఈ ఇద్దరు కానీ ఒక తాటి మీదకి రావడానికి, ఒకటంటే నిర్ధారణ చేయడానికి వీల్లేదంటారు కొంతమంది జ్ఞానవంతులు. ఓకే, మీ విజ్ఞతకే ఇంకొక సందర్భం చూపిస్తా. అబ్రహాము తన యొక్క కుమారుడికి పెళ్లి చేయడానికి పనివాళ్ళలో పెద్దవాడు ఎవరైనా ఎలియాజరు ప్రమాణం చేసి పంపించాడు. వీళ్ళెవరు కాదు, మా బంధువులు పలానా చోట ఉన్నారని. వంటలతో సహా మోకాళ్ళు వేసిన ఆ బావి కాడ నేను మంచినీళ్ళు అడుగుతాను, నాకే కాదు నా వంటలకు కూడా నీళ్లు పోసి మా దాహం తీర్చేటువంటి వ్యక్తే నా యజమానుడి కుమారుడికి భార్య. అయిపోయింది, అంతా బాగుంది, పలానోళ్ళు వచ్చారు మన బంధువులు అంట. వెళ్ళారు, వీళ్ళకి మాట్లాడుకున్నారు. ఏమమ్మాయి ఇట్లా సంగతి అంట, మరి వెళతావా లేదా ఏంటని చెప్పంటే వెళతానుంది అమ్మాయి. ఇక్కడ అబ్రహాము తరపును అటు
ఇస్సాకు వాళ్ళ మామ పేరేంది? లాబాను. లాభం రావడం కాదు, లాభాను ఏంది, వాళ్ళు కూడా ఇష్టపడ్డారు, తన సహోదరులు కూడా ఇష్టపడ్డారు. ఇష్టపడటమే కాదు, వేవేల పిల్లలకు చలి ఉత్సవం అని చెప్పని గొప్పగా ఆశీర్వదించి పంపించారు. జతపక్షులు దొరికినాయా మీకు? ఈరోజు దేవుని పని అంటే నోరు మూసుకొని కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. కూసో పనికి మారిందాన. దేవుని సేవ లేదు, ఏం లేదు, ఏదో ప్రయోజకమైన పాత్రమై మాకు ఉపయోగపడతాం అనుకుంటే సేవ అని దౌర్భాగ్యుడు బయలుదేరామని చెప్పని ఇట్లా తిట్టేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు ఈ మాటల ద్వారా కూడా నీతోనే, ఓ తల్లిగా ఒక తండ్రిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలానా వ్యక్తికి నీ కుమార్తెను దేవుడు నిర్ణయించాడు భార్యగా అని చెప్పంటే, ఫలానా అమ్మాయినే నీ కుమారుడు భార్యగా ఇచ్చాడని దేవుడు చెప్తే, భర్తగా నీ కుమార్తెకు ఫలానా వ్యక్తిని ఇచ్చాడని నీకు అర్థమయ్యేలా ఈ లేఖనం ద్వారా ఒకవేళ నీ మనస్సు స్పందిస్తున్నట్లయితే అడుగులు వేసి ఆశీర్వాదాన్ని పొందుకుంటావో, కాదని మొండితనానికి నీ మనసును చూపిస్తా, కులం తేడా అండి, మా కులం ఒప్పుకోదండి, మా ఊళ్ళు అసలు ఒప్పుకోరండి, అదండి ఇదండి, ఆ వయసు తేడా అండి, అట్లుంటారండి ఇట్లుంటారని సరైన పొజిషన్ లేదండి, ఇలా సాకులు చెబుతూ దేవునికే తెలివితేటలు నేర్పే పరిస్థితికి వెళతావా? ఎలానో నీ ఇష్టం నీకు. అది ఎందుకు వచ్చావిటో పోతనోగా నీ దారిని పడి నువ్వే నీ ఇష్టం ఎడు పడిచాడు తిరిగొచ్చావు, మొత్తాన్ని తీసుకొచ్చి ఒకసారి నిలబెడతావు, రోజు పడుతుందే ఈ యాతన అని చెప్పి అంటారా? ప్రభు యొక్క ప్రణాళికలో ప్రతి ఒక్కరు రక్షించబడాలి. వారు యేసు ప్రభు వారికి జ్యేష్ఠులు అవ్వాలి. క్షమించండి, యేసు ప్రభు వారు వాళ్ళకి జ్యేష్ఠుడిగా అంటే పెద్దవాడిగా, మిగతా వాళ్ళంతా తన తోడ పుట్టిన వారిగా ఉండాలని, సహోదరులుగా ఉండాలని సంఘం అంతటిని కలిపి ఇక్కడ పరమగీతంలో పరమ సొలొమోను మాట్లాడుతున్న మాట ఏ మాట? అది నా సహోదరి. ఇప్పుడు సంఘములో చేర్చబడిన వారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, కానీ ప్రభు దృష్టిలో మాత్రం నువ్వు ఫీమేల్ అంటే ఒక వధువుగానే కనపడతావు. సృష్టికర్త మీకు భర్త ఉన్నాడని ఎరగరా అని కూడా రాస్తుంది బైబిల్ యెషయా గ్రంథంలో. కాబట్టి మగవాడైనా ఆడకూతురైనా సరే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీకు యేసు ప్రభువారు భర్తగానే ఉంటాడు, యేసు ప్రభువారు నీకు అన్నగానే ఉంటాడు. నీవు సహోదరుడు లేదా సహోదరి భావనతోనే, అదే ఒక దేవుడిచ్చినటువంటి హోదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేదా ఎంపీ గారు, లేదంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, నేను బాగా క్లోజ్ అండి అని చెప్పని ఎంత గొప్ప చెప్పుకుంటాం మనం? చెప్పుకోమా? అబ్బబ్బ, అసలు ఫోటోలు చూపించి ఎన్ని ఆధారాలు చూపించాము. చూడు ఎమ్మెల్యే గారి పక్కన నేను ఫోటో దిగా, ఆయన ఒకవేళ మన బజార్కి వచ్చి ఆయన ముందే కనపడాలి, ఆయన పక్కనే కనపడాలి, పూలేసినా మనమే కనపడాలా, శాలువా కప్పినా మనమే కనపడాలా, మాట్లాడుతున్నా కానీ మనమే కనపడాలి అందరికీ. అవునా కాదా? ఒకవేళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మాయి ఏది బాగుంది అని అంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? పల్లెటూర్లు అంటారు ఒంటి మీద గుడ్డలు కూడా నిలవరా అని చెప్పని. మరి యేసు ప్రభు వారికి నువ్వు సహోదరివి, సహోదరుడు అని చెప్పంటే మరి నువ్వెందుకు ఉప్పొంగట్లేదు? కారణం ఒకటే, ఆయన పక్కన లేడుగా, కనపడతల ఫోటో దిగటానికైనా మాట్లాడటానికైనా. కనబడకపోయినా నువ్వు మనసు నిలిపి మోకాళ్ళు వేస్తే, నీ మనసు అంతా తలంపులు, ఆలోచనలు, హృదయాన్ని నిర్మలం చేసుకుంటే, అంటే పరిశుద్ధపరచుకొని, ప్రభువుకు ఆయాసకరమైనది ఏది ఉన్నా తొలగించుకొని, ప్రభువా చిత్తం నేనున్నాను, నీ దాసురాల్ని, నీ దాసుడిని ఉన్నానయ్యా, మాట్లాడు, ఆలకిస్తున్నానంటే ఖచ్చితంగా నా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను అది అనుభవిస్తున్నా ప్రతిరోజు. నిద్ర లేవటం ఆలస్యం, ఆయన మాటలు వినే ఆ తర్వాత నా దినచర్య ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా వ్యక్తిగత సాక్ష్యం ఏంటంటే, మీ పసివారికి, పిల్లలకి కావాలని వాడిని పిలిచి ఒక ఫేవరెట్ సాంగ్ వాడికి అప్పచెప్పి పాడిస్తా ఉన్నాడు.
చిన్నప్పుడు మా ఇంట్లో ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ అని డాక్టర్ అబ్రహం సుధాకర్ పాష్ గారు అని వచ్చేవాడు. 4.5 సెంట్లు 5 సెంట్లు ఎకరము ఆ స్థలంలో ఏనుగులు పాక అంటారు, ఎవరు గేదెలు కట్టేయటానికని వేసుకున్నాం. దాంట్లో ఆరాధనలు జరిగాయి. ఇప్పుడు అక్కడ మందిరం ప్రతిష్ఠింపబడింది. ఆ పరిచయం జరిగేటప్పుడు మేము అన్ని విధాలు ఆశీర్వదింపబడ్డాం. మా తాతగారు ఎప్పుడైతే దైవజనుడు తిట్టాడో, ఇటు సేవ జరగడానికి వీలేదని అడ్డం తిరిగాడో, కథం అయిపోయింది. ఇక ఆశీర్వాదం పోయి ఇక బియ్యం బస్తా కనుక చిల్లు పడితే ఎలగొడితే కనుక బియ్యం అంతా కారిపోయినట్టు మొత్తం పోయింది. బాగా గమనించండి, సేవకులైతే సంఘంలో జల్లెడబడుద్ది. శ్రేష్టమైన గింజలేవి, తాలు గింజలేవి అన్న సంగతి తెలుసుకోవడానికి ప్రభువే కొన్ని పరిస్థితులు అనుమతించి జల్లెడ వేస్తాడు. ఆ జల్లెడలో అందరూ పడతారేమో అనుకున్నాం, కానీ మేమే పడ్డాం, మా కుటుంబం పడింది. కారణం ఏంటంటే తాతయ్య రాజకీయంగా టీచర్లని ఎంతో సమృద్ధి ఉంది, వ్యవసాయం ఉంది, పాడుంది, అంతా బాగుంది. కుటుంబం ఊరు మొత్తానికి ఒక చల్లగా ఉంటుంది. అంతా పరిస్థితులు బాగున్నాయి. మాకేంది డోకా అనుకున్నాం. ఎవరి దగ్గర ఇట్లాంటి కోటాలు 10 రోజులు జరిగి, వారం రోజులు జరిగి, ఏ మాత్రం పక్కన వాళ్ళ దగ్గర పోయి అయ్యా కందిపప్పు తెత్తవా, చింతపండు, నూనె నీ సెక్షను ఇట్టేం ఉండవు. 15 కిలోల డబ్బా తెచ్చాడు పెడతారు ఇంట్లో వాళ్ళే. చింతపండు అయినా ఏది కావాలంటే సారాంజం ఇక ఏమైతే అవసరం మొత్తం ఆడేసేస్తారు. మేము అన్ని విధాలు సహకరిస్తున్నాం కదా, మేమెందుకు పట్టబడతాం అనుకున్నాం, కానీ మేమే పట్టబడ్డాం. శాపం వెంటాడితే 20 సంవత్సరాల్లో 35 మంది మా కుటుంబ సభ్యుల సంఖ్య మొత్తం పోయి ఇప్పుడుకి నా తోడ పుట్టిన వాళ్ళు 2 ఆడపిల్లలు వాళ్ళ అయ్యళ్ళకి వెళ్ళిపోయి, అంటే ఒక అయ్య చేతిలో పెట్టాం కాబట్టి వాళ్ళది లెక్కలోకి రాదు. ఆ ఇంటి పేరటోళ్ళు ఆ పెద్ద ఆయన తరపున మా అమ్మ నేనే ఉంది. మొత్తాన్ని మగ దిక్కు లేకుండా చేశాడు దేవుడు. దేవుడు పగబెట్టుకుంటే, దేవుడు శిక్షించాలనుకుంటే ఆ ఇంట్లో మగ దిక్కు లేకుండా చంపేస్తాడు. ఇది వాస్తవం, నా వ్యక్తిగత సాక్ష్యం ఇది. అలా మా కుటుంబం పతనమైంది. ఈరోజు ప్రభు కృపను బట్టి ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత ఆయన నిత్య నిబంధన చేశాడు నాతో. ఆ శాపాన్ని, ఆ కీడును కొట్టేశాను. నీ వంశము ఈ భూమి అంతమైన సమయం వరకు ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నాడు నా సన్నిధిలోని నా సేవ చేస్తారు. ఇదిగో నీకైతే జీవ కిరీటము, నీ భార్యకైతే మహిమ కిరీటం అని, పిల్లలకైతే ఇలా పరిచయం ఉంటుందని, ఇలా సేవ ఇలా ఉంటుందని ఎన్నో సెక్షన్లు చెప్పాడు. ఇది ఎవరు నమ్మరు. అరాకొర విశ్వాసంతో ఉన్న వాళ్ళకేమో ఎగతాళిగాను హెచ్చులు మాట్లాడుకొని విమర్శించడానికి ఉపయోగపడుద్ది. విశ్వాసంలో వేళ్ళు అనుకున్న వాళ్ళకైతేనేమో దేవుడే దైవజనుడితో మాట్లాడాడని విశ్వసించి దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా విశ్వాసంలో వేళ్ళునుకొని బలపడటానికి, ప్రభువుని బతిమలాడి కృప పొందుకోవడానికి, ఆ దైవజనుడికి ఎత్తావో మాకు కూడా ఇవా ప్రభు అని తగులాడి మరి ఆశీర్వాదం పొందటానికి. ఎందుకంటే మన భర్త కదా, భార్య ఏం చేస్తుంది, చీర తేవకపోతే, ముక్కు పొడవు తేవకపోయినా, చెవులు ఇది తేవకపోయినా, ఏ చిన్నది తక్కువైనా మొదలైతే ఏం చేస్తాం మా బతుకులకి ఇంతే. మా అయ్యోళ్ళన్న ఇంత గారాభోగం పెంచి, మా అమ్మ అప్పుడప్పుడు అంటాడు, గారాభంగా పెంచి తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. ప్రతి భార్య అంటది కాదా, మా అమ్మ ఒకదే కాదు, ఇట్ట మొదలైతే తగాదు. అట్టపోయి అవతల ఆయన మంచిగా అన్నం తినేటప్పుడు పళ్ళెం తిరగబడేదాకా వస్తుంది. లేదంటే ఆ అమ్మాయిని ఏం అనలేక ఇక పక్కనున్న వస్తువుల మీద చూపించారు భర్తల కోపం. ఆ పరంపరలోనే నా స్నేహితుడు కూడా పెళ్ళైన కొత్తలో చీర కాడ తాగాల కొట్టి అంతే బీరువా సొట్టబడిపోయిందంట. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో అనియా మురళేట్రా మారిపోతుంది, అసలు అనుకోలేదు అనియా అంటుంది. వెస్ట్ గోదావరి కదా ఆకు వీడు. నేను మధ్యలో దూరా. అప్పుడు తెలిసింది భార్యాభర్తల మధ్యలో దూరకూడదని. దూరితే దరువు పడుతుందని. మా అమ్మాయితో మాట్లాడిందని నేను మాట్లాడినా. 3 రోజులు పచ్చలు పండుగ చెవులు దిమ్ములు పడి నీరసంగా మాట్లాడింది. ఎందుకు అట్టున్నావు అన్న ఫోన్ చేసి. మా అమ్మాయితో మాట్లాడిందని నేను తిన్నానాగా
నువ్వు తెక్కలోలాగా ఉన్నావు, దాంతో ఎప్పుడో మాట్లాడా, నువ్వేంది ఎట్టున్నావు అంట. చాలా మంచోళ్ళు అబ్బాయి మీ ఇద్దరు, ఆ అమ్మాయి అన్నా చెప్పలేదు, నువ్వు చెప్పలేదు అని చెప్పి అప్పటి నుంచి భార్య భర్తల గొడవల మధ్యలో నేను దూరం కొట్లాడుకుంటే ఏంది అబ్బాయి అన్నారు అనుకో, ఆపులేదు మీ వ్యవహారం అంతా ఇప్పుడు ఎట్టినాడు కొద్దిగా అని చెప్తా మళ్ళీ అదా రాజా తదా ప్రజ. యేసు ప్రభు వారి మీద కూడా మనకు సృష్టికర్త భర్త అయినాడు, తగు పెట్టుకోండి నాకు ఈ ఆశీర్వాదం అని. అరాకొర విశ్వాసంలో నామకార్థంగా, లేదంటే పాష గారికి కంటి తుడుపుగా రాలేదనుకుంటాడు, రాకపోతే ఇంటికి వచ్చి ప్రశ్నిస్తాడని చెప్పి పోయేవాళ్ళకైతే ఎగతాళిగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మీ పిల్లలని చిన్ననాటి నుంచి దేవుని మందిరానికి అలవాటు చేయండి. వాడికి ఒక ఫేవరెట్ సాంగ్ పెట్టండి. నా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే, ఈ చర్చి ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ చర్చి ఉన్నప్పుడు మా ఇంటికాడ జరిగేటప్పుడు కుటుంబ ప్రాంతాలు ఉండేది. అరే 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 రా నీ పాట పాడదు కానీ, ఏదైనా నా పాట అంటే, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకెంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు ధైర్యపరచుము, నన్నని నీ వాక్యము ద్వారా నడిపించని రక్షించని చెప్పని ఇలా చరణాలు ఉంటాయి. ఏంది ఈ మాట ఆడుంది? మొదటి సమయాలు 3:10 ఉంది. నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిము ప్రభు అని. ఆనాడు ఆ పాట మా తాతయ్య కానీ తల్లిదండ్రులు కానీ ఎందుకు పాడించారో తెలియదు, కానీ నిజ జీవితంలోకి నేను ఫ్యూచర్లోకి రాగానే ఇప్పుడు ప్రతిరోజు దేవుని స్వరమేనే ముందుకు అడుగులు వేస్తున్నాను. అందుకే ఎవరు ఎక్కడ ఎటువంటి వ్యతిరేకమైన చేస్తున్నా అన్ని విషయాలు ప్రార్థనలో కూర్చుంటే చెప్తాడు ఆయన, ఇలా ఆపద పొంచి ఉంది ఇది సంగతి అని. వాస్తవానికి బయట పెట్టకపోవడానికి కారణం ఒకటి, అక్కడ మోకాళ్ళు వేస్తా. అత్యంత ప్రమాదకరమైన మాంత్రిక ప్రయోగాలకు సంబంధించి అక్కడ చల్లారు. నిన్నటి నుంచి చెబుతా ఉన్నాడు, 3 రోజులు చెప్తాను ఉన్నాడు దేవుడు. అంతా తెలిసిన సైలెంట్గానే ఉన్నా. ప్రభుకు ఏం మాట ఉంది? ఆపదల నుంచి తప్పించువాడు అని. ఆమేన్, హల్లెలూయా. ఒక కుటుంబం అయ్యా, వాళ్ళ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పిల్లలు తెచ్చి చేసుకుంటారు. అటు బంధువులని, అటు తెలంగాణ, ఇటు రాజమండ్రి, అవి క్షమించండి, గుంటూరు అని, అటు మార్కాపురం అని, ఇలా వాళ్ళకి సంబంధించిన అంతా కట్టగట్టుకొని వచ్చే సంవత్సరంలో ఉంది ఆదివారం అమావాస్య. అది శనివారానికి ఆదివారానికి మధ్యగా ఉంది. 1 గంట ఆదివారం పెంచుంది. దాన్ని టార్గెట్ చేసుకొని ఉంటే వాడన్నా ఉండాలా, వాడి ఫ్యామిలీ అంతా ఉండాలా ఈ కాలనీలో, లేదంటే మేమన్నా ఉండాలా. బతికితే వాళ్ళన్నా బతకాలి, లేదంటే మేమన్నా బతకాలి. సత్యం వాళ్ళే చావాలని చెప్పని, లేదా మేమన్నా చావాలని మొండి తీర్మానంతో చేస్తున్నారు వాళ్ళు. ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ప్రార్థన చేస్తారని. వాళ్ళకి ఏదో కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ మారాలి. ప్రభు కృపను బట్టి వారు కూడా ఆశీర్వదింపబడాలి. నాకంటే గొప్పగా నా ప్రభు నా వంశానికి కుటుంబానికి నిర్ణయించినటువంటి ఆశీర్వాదం కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ప్రభు చిత్తంలో ఆయన కృపను బట్టి వారు ఆశీర్వదింపబడును గాక, అది వారు పొందుకుందురు గాక, అనుభవించుదురు గాక. నా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నా. ఇక అదంతా దేవుని చిత్తం, మనం చేయగలిగేది. ప్రభునందు ప్రియమైన దేవుని గమనించండి, నీవు ఆయన రక్తంలో కడగబడి ఆయన సహోదరుడిగా ఉండాలన్నది ప్రభు ఆశిస్తా ఉన్నాడు. నీవు ఒకవేళ ఇష్టపడితే ఖచ్చితంగా బాప్తిస్మం ఇవ్వడానికి ఇప్పుడు ఈ క్షణమందు నేను రెడీ, నీళ్లు కూడా రెడీగా ఉన్నాయి, నేను ఖచ్చితంగా బాప్తిస్మం ఇస్తా. నెక్స్ట్ ఇంకో మాట అంటున్నాడు ప్రభు, ప్రాణేశ్వరి అంటే ప్రాణప్రదమైన దాన, నీ చూపుతో నన్ను వశపరుచుకున్నావు అంటూ ఆ మాటలన్నీ చెప్తా అసలు విషయంలోకి వద్దామండి. సమయం కొంచెమే ఉంది కాబట్టి ఆల్రెడీ 9:30 కల్లా క్లోజ్ చేయాలని ఆశపడుతున్నా నేను. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. హారం అంటే ఎక్కడేస్తారు? మెడకేస్తారు. దాన్నే పరమగీతం నీ కంధర అని ఉంటుంది. ఏంటది? నీ కంధర అంటే మెడ.
ఈ మెడ దేనికి ఆధారము? తలను బ్యాలెన్స్ చేస్తుంది. తల అంటే ఇప్పుడు మనకి ఎవరు తల శిరస్సుకుంది? ఎవరు? యేసు ప్రభు వారికి ఏమో తండ్రి అయిన దేవుడు శిరస్సుకున్నాడట. ఎక్కడుంది ఆ మాట? కొత్త బోధ చేస్తున్నాను అనుకున్నాడు. కొత్త ఏం కాదు కానీ పాతదే, బైబిల్లో ఉన్న మాటే చెబుతున్నా. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి శిరస్సుగా ఉన్నాడు. సంఘానికేమో క్రీస్తు ప్రభు వారు శిరస్సుగా ఉన్నారు. అలాగనే నీకు నాకు, నువ్వు ఏ సంఘంలో వెళ్తావో ఆ సంఘానికి సేవకుడే సంఘ బిడ్డలకు శిరస్సుగా కనపడతాడు. లెక్క చెప్పాలి ఆయన అన్ని ప్రతిదానికి. అయితే ఇక్కడ కొరింథీ పత్రికలో ఆ మాట రాస్తుంది. యేసు ప్రభు వారట 11వ అధ్యాయం 1 కొరింథీ 3వ వచనం చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది మెడ. ఈ మెడకే హారం వేస్తాం. ఆ మెడకున్నటువంటి హారాన్ని బట్టి, ఆ హారాలలో ఒకదాన్ని బట్టి నువ్వు నన్ను వశపరుచుకున్నావు. హారం అంటే కృపావరాల కిందకి లెక్క వస్తుంది. దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, అలాగనే మర్మము, లేఖన ఆత్మ ప్రత్యక్షతలను ఉన్నాయి, కృపావరాలని ఉన్నాయి, ఆత్మ ఫలములోని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ హారానికి సంబంధించినటువంటి జాబితాలోకి వచ్చే ప్రభు ఇచ్చేటువంటి తలాంతులు. వీటిలో ఒకదాని చేత నీవు నన్ను వశపరుచుకున్నావు. వశపరుచుకోవటం అంటే ఏంది? ఈరోజు చాలా మంది నాకు తగిలిన వాళ్ళంతా అయ్యా మా పిల్లలకు వశీకరణ చేశారేమో. ఎందుకంటే విచ్ క్రాఫ్ట్ డెలివరీ హీలింగ్ ప్రేయర్స్ అని వెళ్తుంటాను. చేతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, చిల్లంగి, బాలమణి ఇటు చేత బాధించబడుతున్నాడు. కొంతమంది విగ్రహాల ముందు బలులు, మొక్కుబడు, కొలుపులని, వాళ్ళ కుటుంబాలు అట్టవాలి ఇట్టవాలి. అయ్యో నాకు ఎదురేది చెబుతున్నా. అటు బంధకాల నుంచి ప్రభు కృపను బట్టి విడుదల కలిగేలాగా అధికారం ఇచ్చాడు నాకు. ఆ అధికారాన్ని ఇచ్చిన దాన్ని నేను ఉపయోగపెట్టాలి. ఉపయోగపెట్టినప్పుడే ప్రభు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా, రక్షణ పొందిన నీకు కూడా, పరిచారక జాబితాలో ఉన్న నీకు కూడా, సంఘ పెద్దలుగా ఉన్న జాబితాలో ఉన్న నీకు కూడా, అలాగే ఒక సేవకుడుగా సేవకురాలుగా ఉన్న నీకు కూడా ఆయన కొన్ని తలాంతులు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. వాటిని వాడినప్పుడే ఆయన సంతోషిస్తాడు. వాటిని వాడకపోతే ఆయన ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాడు. 5 తలాంతులు, అలాగే 2 తలాంతుల, 1 తలాంతుడు సంగతి ఏంది? 5కి 5 సంపాదించాడు. 10 పట్టణాల మీద అధికారమే ఉన్నాడు. లేదు 10కి 10, 5కి 5, ఒకటి మనకు అర్థం కావటని చెప్పుకుందాం. బైబిల్లో ఉన్న మాటలే. అయ్యో వక్రీకరించింది ఏం కాదు. 2కి 2, 4 సంపాదించినాడు. 4 పట్టణాల మీద అధికారం. ఒక తలాంచున్నాడు. పరిస్థితి ఏంది? వెచ్చని చోట కొయ్యి వాడవని నేను బాగా గ్రహించి, బాగా లోతుగా గొయ్యి తీసి ఆ గోచులో పాతి పెట్టి, నువ్వు వస్తున్నావు అన్న సంగతి తెలిసి మళ్ళీ దాన్ని తిరగదోవి తెచ్చి నీకు ఎత్తున్నాను. అర్యా, నేను విత్తన చోట పంట కొయ్యవాడినని, కఠినుడు మనసు కలిగిన వాడినని గుర్తెరిగినోడివి సాహుకారుల దగ్గర ఇవ్వచ్చుగా. వాడు వ్యాపారం చేసి నాకున్న ఆ ఒక్క తలాంచునే వ్యాపారం ఉపయోగపెట్టి వచ్చిన రాబడి వడ్డీతో సహా నేను వసూలు చేసుకుంటాను కదా. ఒక్కొక్కళ్ళు ఇలా ఉంటారు, కొన్ని కారణాలు చూపిస్తూ ఉంటారు. దేవుడు తన పనికి నిర్ణయించి దేవుడు నిలబడమన్నప్పుడు అయ్యో అయ్యో అయ్యో. ఈ మధ్యకాలంలో పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవుడు తన సంకల్పంలో ఉన్న వ్యక్తి పక్కకి వెళ్ళిపోతే తన యొక్క ఆర్తనాదం ఎలా ఉంటుంది, దేవుని భజనలు ఆడుకునే విధం ఎలా ఉంటుందో ఆ పాటలో దేవుడు రాయటానికి కృపనిచ్చాడు. ఏంటయ్యా పాట అంటే, నా స్థానం కోల్పోతే తెలిసేనయ్యా నీ సంకల్పం యొక్క విలువ ఏంది. అయ్యో అయ్యో అంటూ నేను బ్రతికిన ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగపడని ఈ బ్రతుకు వ్యర్థం. యేసయ్యా క్షమించు,
యేసయ్యా నన్ను నీ కృపతో నన్ను అంగీకరించి అని చెప్పని పల్లవి మొదలవుతుంది. చివరి చరణంలో ఏం మాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడంటే, తలాంతులు వ్యర్థం చేసేవాడు కనువిప్పగలగాలని ఈ చరణాన్ని పబ్లిక్ చేయమంటేనే ప్రభు చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నా. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని త్రోసివేసి అపోస్తులత్వాన్ని ధనముకై కాదని కన్నీళ్లు విడిచి ఎంత వెదికినా కనపడలేదు. కన్నీళ్లు విడిచి ఎంత వెదికినా దీవెన కానక ఉన్నానయ్యా, ఎందుకు ఇలా అని చెప్పని మొరపెడుతున్నాడో చివరిలో 2 లైన్లో చెప్తా ఉంది. అక్కడ ఏంటయ్యా అంటే, రెండవ మరణం అనే భయంతో. రెండవ మరణం అంటే ఏంది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 21వ అధ్యాయం 5వ వచనంలో. రెండవ మరణం అంటే ఏంది? నరకం. ఆ రెండవ మరణ భయంతో నీ దగ్గరకు వచ్చున్నానయ్యా, నన్ను అంగీకరించు ప్రభువా, ఆ భయంతో బాధపడుతున్నాను అని చెప్పని రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ పాట ఈ మధ్య ఒక చోట రికార్డింగ్కి ఇచ్చాడు. ఆ రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి దైవజనుడు. పాట పల్లవి చరణాలు మొత్తం 3 అవన్నీ ఇయ్యంగానే ఆయన రికార్డింగ్ చేయటానికి బదులు ఆ పాట మొత్తం నా గురించే రాసినట్టుందని ఆయన ఏడవటం మొదలు పెట్టిండు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, చుట్టూ ఎవడు అది రాసింది? మనిషి అవుతుడా, చచ్చిపోతుడే అనిపిస్తుంది, అంత భయంకరంగా ఏడుస్తున్నాడు, నా గురించే అని. ఎందుకు ఈ మాట అంటే, అతను వేరొక దేశంలో ఇక్కడి నుంచే వెళ్ళాడు సేవకి. కొన్ని కారణాలను బట్టి తన యొక్క సేవ ఇదైపోయి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు పాటలు చేస్తా ఉన్నాడు. ఈ పాట ఆయనకి ఇచ్చారు. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే అక్కడే సెట్ అవుతుంది ఈ పాట. ఇవన్నీ పల్లవి వాడిచ్చారు. డబ్బులు ఇచ్చేనే పాట చేసేస్తాం అన్నారు వాళ్ళు. సరే, మన దగ్గర చేతిలో ఫెయిత్ఫుల్ మనీ నిల్ అన్నట్టు పరిస్థితి అది. డబ్బులేం లేవు, విశ్వాసం అయితే సంపూర్ణంగా ఉంది ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. 2 రోజుల నుంచి ఆ దుఃఖం అంతా నాలో కోసం నేను కూడా కూర్చొని ఏడుస్తున్నాను, ఏంది ప్రభు ఈ రకంగా. అంత డెప్త్లో రెండవ మరణం అంటే సామాన్యమా? నరకం అది ఎంత ఘోరంగా ఉంటుందో. దేవుని పని నుంచి పక్కన వెళ్ళినోడి యొక్క ఆర్తధ్వని ఎలా ఉంటుందో ఆ పాటలో పెట్టాడు దేవుడు. వాస్తవం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే ఆరాధన కూడా పోకుండా మనిషి ఆదివారం పూట ఆగిపోయి అదే పాట రివైండ్ చేస్తున్నాడు, ఏంటండు ఏడుస్తాడు. ఏంది ఈ పరిస్థితి అని వాళ్ళు అనుకున్న చుట్టూ చూసేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, దేవుడు నేను ఒకవేళ ఆయన పనికి పిలిచాడా? సరండు. ఇది అంచె దినములు, అపాయకరమైన కాలముల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. విశ్వాస భ్రష్టులైపోయే కాలం ఇది. ప్రార్థన అంటే పొరపాటును కూడా ఎవడికి నచ్చదు. డబ్బు 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 సంపాదన, శరీర సుఖం, కడుపు నిండా తినడం, శారీరక సంయోగ క్రమంలో కొనసాగుతూ సుఖాపేక్షతో కాలం గడిపేటువంటి విచ్చలవిడిగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్న కాలం ఇది. వారి మధ్యలో నేను ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వలె నిలబడాలా, ఓ ఏలియా వలె నిలబడాలా, ఒక ఎలీషా వలె నిలబడాలా, ఒక తిమోతి వలె నిలబడాలా, ఒక పౌలు వలె నిలబడాలా. సంఘానికి స్తంభాలు, మూల స్తంభాలు అన్నట్టుగా యాకోబు, యోహాను వలె నువ్వు నిలబడాలి. ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను చావలేదని పద్మాస్ దీవిలో తీసుకెళ్ళి పాడేస్తే అక్కడ దేవ దర్శనం పొందినటువంటి యోహాను వలె నువ్వు నిలబడాలి. ఓ దెబోరా వలె నువ్వు నిలబడా. ఆడగూతురు అయితే ప్రిస్కిల్లాల వలె, భార్యాభర్తలు అయితే అక్కుల ప్రిస్కిల్లాల వలె మీరు నిలబడాలా. దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించడానికి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నిలబడతావో, చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన చూపిస్తావో, ఇక చివరికి విసిగిపోయి నిన్ను కాదని ఆనాడు దావీదును కోరుకున్నట్టుగా
దేవుడు తన సంకల్పం ఇంకొక వ్యక్తికి స్థానం ఇచ్చేలాగా నీవే దారి చూపిస్తావో దేవుడికి. నిర్ణయం నీ భుజాల మీద పెడుతున్నాడు, నీకే అప్పచెబుతున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు షులమీతితో, సహోదరి ప్రాణేశ్వరి, నీవు నీ ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు. ఎంత ప్రేమించాడు ఆమెను. క్రీస్తు సంఘాన్ని క్రీస్తు ఎంత ప్రేమించాడండి మనకు తెలియదా? ఎప్పుడు చూసాం భాస్కర్, మనం లేవుగా అక్కడ అంటారా? శిలువ శ్రమలు ఎంత కఠినమో, విషపూరితమైన ముళ్ళు. మొన్న రమేష్ అన్న తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు తన సంఘానికి. 2 అంగుళాల పొడవు ఉంటుంది, 2.5-3 అంగుళాల పొడవు ఉంటుంది. ఆ రోమా ప్రాంతంలో ఉన్న విషపూరితమైన ముళ్ళల్లో అవే టాప్. అట్లా దిగటంతోనే ఈ కణుతి లోపలకు దిగిపోయి బాడీ మొత్తం విషంగా మారిపోయింది. ఎప్పుడు పెట్టారు ఆ ముళ్ళ కిరీటం ఒకసారి గమనించండి. అధికారులే కదా దేశపోయారు, తీర్పు తీర్చారు, దోషమే లేదంటుండే అతను. కాదు సిలువేలు అంటున్నారు వీళ్ళు. అంత అయిపోయింది, సరే మీరే చూసుకోండి అన్నాడు. తీసుకువెళ్ళారు సమాజ మందిరంగా. అక్కడ నుంచి ఆ అధికారుల దగ్గర నుంచి పక్క గదిలో తీసుకువెళ్ళారు. రాళ్లతో కొట్టారు, ఉమ్మూసారు, కర్రలతో కొట్టారు, చండ్రకోలతో కొట్టారు, ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ లాగేశారు, సిగ్గు కప్పుకోవడానికి కొంచెం వస్త్రాన్ని ఉంచారు, ఎర్ర కండువ ఒకటి మీద వేసి, చిరక అని ఉండదు ఒక కర్ర భుజాన పెట్టి, చిరక అంటే కర్ర, అది భుజాన పెట్టి యూదుల రాజా ప్రణామాలంటూ ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి జరిగే సమయంలోనే విషపూరితమైన ముళ్ళు తీసుకొచ్చి ఆయనకి పెట్టారు. ఎప్పుడది దేహం అంతా నాగల చాళ్ల వలె దున్నబడిపోయి రక్తపు ముద్దగా మారి ఇంత వేదనలో ఉంటే, మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నీ చలికాలం అసలు ఇంకెట్టుండదు. మరి ఆయన అన్ని చిత్రహింసలు పొందినప్పుడు ఆ చిత్రహింసలే కాకుండా వాళ్ళ యొక్క పైశాచిక చేష్టలు, విషపూరితమైన ముళ్ళు తెచ్చి ముళ్ళ కిరీటం అల్లి ఆ చిరకాతో అంటే ఆ కర్రతో అటు కొట్టారు. దిగిపోయింది. ఓ పక్క విషం ఎక్కుతుంది, మరో పక్క గాయాలు, మరో పక్క 2.5 క్వింటాలే ఉంటుంది అట్టుకుంటుంది ఆ సిలువ. ప్రభు అంటున్నాడు, పచ్చి మ్రానుకి ఈ రకంగా చేశారంటే వెండిపోయిన మ్రానుకి ఏ రకంగా చేస్తారంటే, బ్రతికున్న వాడికి ఈ రకంగా చేస్తే చచ్చిపోయిన వాడిని ఇంకే రకంగా చేస్తారు వీళ్ళు అంటున్నాడు ఆయన. వాస్తవానికి ఆ శిక్ష అంతా మనం భరించాలి, కానీ నా బిడ్డలు తట్టుకోలేరు. నా బిడ్డలకు ప్రతిగా వేదాల్లో చెప్పినట్టుగా యజ్ఞం ప్రజాపతి అన్నవాడు ప్రజలకు పతి అంటే, పతి అనే మాట భర్త అని అర్థం. యజ్ఞం అంటే వధించబడటానికి ఒక ప్రజలకు ఒక పతి ఉన్నాడు, భర్త అనేవాడు. యెషయా గ్రంథం అది అంటుంది, సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు కదా అని. యజ్ఞం అవ్వాల్సిన వాడు భర్త అయి ఉండాల. అన్ని గుణగణాలు యేసు ప్రభువులో ఉన్నాయి కాబట్టి, అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కాబట్టి తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్మటం వల్ల గర్భం ధారిస్తే, ఈ రక్తం కాడ కూడా ఈ మధ్య డిబేట్లు పెట్టారు, పనికి మన సంత. అది దానివల్ల నీకు నిత్యత్వంలో ఏమైనా బహుమతి వచ్చుద్దా? అలా డిబేట్లు పెడతాం వల్ల నీకేమైనా రక్షణ వచ్చుద్దా? కోడిగుడ్డు మీద ఏకలు బీగే బ్యాచ్ క్రైస్తవంలో కూడా మొదలైంది. ఒకడైతే ట్రైనింగ్ అని ఒకడు మొన్న ఈ మధ్య ఒకడు షార్ట్ వీడియోలో పెట్టి, ఏ ట్రైనింగ్ పోయిందని పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు షార్ట్ వీడియోలో పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా ధైర్యం ఉంటే మరి దానికి నేనేం చేసేది? ఏం ట్రైనింగ్ దేనికంటే సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పడానికి. ఎంతకు నీకు ఉందంటే నాకు ఉంది, అభిషేకం పొందినట్టు సర్టిఫికేట్ ఉంది, నాకు ఉంది, లేకుండా లేదు. అన్ని ఆధారాలు ఉండే. ఎందుకంటే నన్ను అభిషేకించిన దైవజనుడు చెప్పిన మాట, ఆయుధాలు రెడీగా పెట్టుకొని ఎవడైనా వస్తే యేసు రక్తమే జై, యేసు రక్తమే జయం, ఏం చేస్తావు జై అంటాను, హల్లెలూయా స్తుతి అనే పోతాను. ఇదేంది నకరాలు చేస్తున్నంటే పరిశుద్ధమైన తిట్లండి. దేవుని మహింపరచమన్నారు. ఎక్కడ పత్రికల్లో పౌలు గారు ప్రతి విషయం ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నారని
హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తుతి స్తోత్రాన్ని కుదటమేనంట. ఆడవాళ్ళకైతే మిరియాల పొడి, కారం నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏంది అది ఇదంటే ముందు కళ్ళల్లో కొడుతున్నాను, ఇంకా అంతే బొమ్మట ఏదో తీయించా బాత్ సునైనతో బార్ బార్ మారని, అది మండైలాగా. అయ్యగారు అది చెప్పిన తర్వాత ఇది నేను దేవుడు ఎందుకో ఫ్లోలో వచ్చి నీకు అదే కంటిన్యూ అవుతుంది. అన్ని చిన్న కూటం పెట్టిన పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తీసుకోండి. మమ్మల్ని అభిషేకించిన దైవజనుడు చెప్పిన మాట ఇది. ఎక్స్ట్రాలు ఎవరు చేయడానికి లేదు, పర్మిషన్ పోయి తీసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఎవరికి వేరొక రీతిగా అభ్యంతరకరంగా ఉండకుండా పద్ధతిగా టైం అంటే టయానికి క్లోజ్ చేసేది. పర్మిషన్ తీసుకునే చిన్న కూటానికైనా పర్మిషన్ తీసుకోండి. వీళ్ళుగా స్థానికులు కాకపోయినా ఎవరో ఒకళ్ళు వస్తారు మేధావులు, వాళ్ళని బట్టైనా పర్మిషన్ తీసుకోండి అని చెప్పారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడు. అయ్యయ్యో వెర్రి 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 అయినటువంటి డిబేట్లు, లేనిపోయి అన్ని పంచాయతీలు పెట్టుకోక వాటి వల్ల ఉపయోగం లేదు. నిత్యత్వంలో ఆ డిబేట్లు పెట్టడం వల్ల నీకేమైనా బహుమతి వచ్చుదని బైబిల్లో రాస్తుందా? మొన్న ఈ మధ్య ఒకడు చాలా నుంచి 10 ఏళ్ళ నుంచి అంటాను, కయ్యనుకు భార్య ఎవరని, యాడ నుంచి వచ్చిందని. వీడికి ఎందుకు? వాళ్ళ అమ్మాయి నేను వీళ్ళు చేసుకుంటా, లేదా వీళ్ళ పిల్లగాడిని ఏమన్నా వీళ్ళ పిల్లని ఏమన్నా వాళ్ళ అబ్బాయికి ఇచ్చరా? అసలు లేనిపోయి అన్ని గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. నిత్యత్వంలో బహుమతి పొందాలంటే భూమి మీదను ప్రయాసపడాలి. మొదటిగా ప్రార్థనలో ప్రయాసపడాలి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఒక విశ్వాసిగా పరిచారకుల, సంఘ పెద్దల, సేవకుల బాధ్యత ఇది. వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ క్షేమం కోసం ప్రార్థన, సేవకుడు బలంగా వాడబడాలని ప్రార్థన. చేతనైతే ఉంటే రూపాయి ఉందా, ₹10 దేవుని పనికి సేవ ఖర్చు పెట్టు. అయ్యా దైవజనుడు నీ పనిలో వాడబడేలాగా నేను ఖర్చు పెట్టు అని చెప్పని ఇవ్వు. అప్పు చేసి మాక అప్పు చేసి గతంలో చాలా మంది స్థలం కొనడానికి అదే అని చెప్పని చివరికి వాళ్ళ పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే చెప్పకూడదు, తప్పదు. ఇది కొంతమంది మేధావులు అప్పు చేసి మరి తీసుకొచ్చి సంఘానికి మందిరానికి అని ఎత్తా ఉంటారు. ఇలా అప్పు చేసిన ఒక తల్లి ఉంది, అప్పు కట్టలేక ఆమె శరీరాన్ని అప్పు చెప్పింది. అసలు దాన్ని ఆశించినోడు వాడెంత దరిద్రుడు చూడాలి. ఎవరు? ఆడమనిషిన అట్లా అది ఇదని. ఆ శరీరాన్ని ఆశించిన వాడు తన భార్య విషయంలో ఎవడైనా చేయడా? తన కుమార్తె విషయంలో ఎవడైనా చేయడా? నువ్వు ఎడ ఏమి ఇచ్చుతావో అదే పంట కోస్తావు అని చెప్పని ప్రభు లేఖనం అంటుంది. కాబట్టే మీకు ఇతరులు ఏమి చేయని ఉద్దేశించి ఆశపడుతున్నారో అదే వాళ్ళకి చేయండి. మొదటిగా నిన్ను గౌరవించాలనుకున్నా వాళ్ళని గౌరవించు, నీకు సహాయపడ వాళ్ళకి సహాయపడు, అదే నీకు వచ్చుద్ది అన్నాడు. ఏమి ఇచ్చుతావో అదే పంట కోస్తావు అన్నాడు. రహస్యమైనది ఏది మరుగై ఉండదు, బాటంగా మిద్దెల మీద నుండి ప్రకటించబడుతుందని కూడా ప్రభు అన్నాడు. పౌలు భక్తుడు కూడా అదే మాట ఉటంకించాడు. దయచేసి దేవునికి వైరులై ఉండక, వైరులు అంటే వైరి అంటే శత్రువు, పగోడు, విరోధి అని అర్థం. దేవునికి వైరులై ఉండకుండా ఏంది, దేవునికి అనుకూలంగా దేవుడు చెప్పిన రీతిగా బ్రతుకుతూ ఆయన పని చేసి ధన్యులం అవుతాం. ప్రభు కూడా నిన్ను చూసినప్పుడు, నన్ను చూసిన నా ఈ మాటలు ఎంతమంది వింటున్నారు అందరినీ, మనందరినీ చూసినప్పుడు ప్రభు అనాల ఇదే రీతిగా, నా సహోదరి ప్రాణేశ్వరి, ఒక చూపుతో నన్ను వశపరుచుకున్నావమ్మా అని చెప్పని, నీకున్న హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు అంటే నన్ను ఆకర్షించింది. ప్రభు అన్నాడు దావీదును చూసి, నా చిత్తానుసారమైన మనసు గలవాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. నా ఉద్దేశాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన వాడు. ఈ భూమి మీద ఏం జరుగుతున్న దాని విషయంలో పరలోకంలో నేను ఎలా స్పందిస్తానో అలాగ దావీదు స్పందిస్తాడు, అలాగ కదులుతాడు, అలాగా
అలాగా అన్ని విషయాల్లో దావీదు క్రమబద్ధంగా ఉన్నాడు కాబట్టి నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. తన తరం వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడని కూడా అదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. సామెతలు క్షమించండి, 1 సమూయేలు 14:13 వచనంలో అక్కడ చెప్తాడు. 13:14 ఆయన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకడు కనుగొన్నాడు దేవుడు. దావీదు జీవితంలో పొరపాటు లేదా? ఉంది. సరి చేసుకున్నాడు, శిక్ష అనుభవించాడు, పశ్చాత్తాపడ్డాడు, బ్రతికినంత కాలం విధేయత కలిగి బ్రతికాడు. యేసు ప్రభు వారి వంశావళిలో ప్రప్రదంగా కనపడతాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ఆయన. అబ్రహాము గురించి ఏది దాచిపెడతాను అన్నాడు. నీ గురించి కూడా చెప్పాలా దేవుడు. నీ హారములు ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు అన్నట్లుగా ఈ భక్తులంతా దానియేలు నువ్వు బహుప్రియుడు అన్నాడు దేవుడు. చిత్రహింసలు పెట్టిన సంఘాన్ని పాడు చేయడం పూనుకున్నటువంటి సౌలును కాస్త దేవుడు దర్శించి సేవ చేయకముందే చెబుతుండే ఆయన నా సాధనం వచ్చనని. పేతురుతోనేమో నువ్వు కేఫావయ బండవే, ఈ బండ మీద నా సంఘాన్ని గడుచాను, ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు. ఏంది పరలోకం యొక్క తాళం చెవి నీకు ఇస్తున్నా, నువ్వు ఏడేది బంధిస్తావు అక్కడ అది బంధిస్తా, నువ్వు ఇక్కడ ఏదైతే విప్పుతావా బంధకట్లు విప్పుతావా అది నేను దాన్ని ఆజ్ఞను ఓకే అని చెప్పని ముద్ర వేస్తాను అన్నాడు ఆయన. సేవకు వెళ్ళిండా పేతురు? అప్పుడే వెళ్ళకముందే చెప్పిండు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అటు చేసి ఇటు చేసి శ్రేష్టమైన భక్తులు తీసుకొచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చాలాసార్లు గుర్తు చేసింది నీ మాట. యేసుక్రీస్తు వంశావళి ఏదనగా చెబుతా, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెబుతుంది ప్రారంభంలో. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇది చూసే నేను నాకు ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కావాలి ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని పెరుగులాడుతూ ఏ పరిస్థితి అయినా ఆయనకి వెళ్ళి చూస్తూ అడుగులు వేస్తుంది. నాకు ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కావాలా. నీకు కూడా కావాలంటే ప్రభు ఇయటానికి సిద్ధంగానే ఉన్నాడు. స్వతంత్రించుకోవటానికి నువ్వు తీసుకునే నిర్ణయం ఆయనకు లోబడే విధమే ఆధారపడి ఉంది. రండి ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా ప్రభు చిత్తంలో మన ఎదుట ఇంకా 2 రోజులు ఉన్నాయి. ప్రభు తన సంకల్పం చొప్పున మరి మిగతా విషయాలు ఒకవేళ ఆ క్రమంలో చెప్పొచ్చేమని ఆశపడుతున్నాను నేను. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాలను బట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడుగు, ప్రభా నువ్వు పిలుస్తున్నా నేను ఒకవేళ ఎక్కడైనా లోపడచలేదేమో. నువ్వు అంటున్నావు నా సహోదరి అంటే తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టం. అభిష్టం అంటే కోరిక. ఆ అభిష్టం ఏంటంటే నా కుమారుడు, నా జనతైక కుమారుడు, నా నోట నుంచి బయటకు వచ్చిన వాక్యమైనటువంటి కుమారుడు యేసు ప్రభు వారు. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ యేసయ్య అన్నగా ఉండాలని, ఆ రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ తమ్ముళ్ళుగాను చెల్లెలుగాను ఉండాలంటే సహోదరి సహోదరులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘమంతటిని ఉద్దేశించి ప్రభు చెబుతున్న మాట, నా సహోదరి. అలాగనే నా ప్రాణేశ్వరి అంటే ప్రాణప్రదమైన దానం. నీకోసం ఎంత శ్రమలు అనుభవించాను, ఎంతగా పరితపించాను అన్నది ఆ సిలువను చూడు, ఆ సిలువ త్యాగాన్ని గమనించు. నేనైతే అప్పుడప్పుడు దేవుని పాదాలు పట్టుకొని బ్రతకాలని ఆలోచన లేదు, చనిపోవాలనుకుంటున్నాను ప్రభు అన్నప్పుడల్లా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఒక కర్రకు తీసుకెళ్లి యేసు ప్రభుని కట్టేస్తారు. ముందు కర్రలతో కొడతారు, తర్వాత గాలాలు లాంటి చండ్రకోలు ఉంటాయి, అవి తీసుకొని కొడుతుంటారు. ఆ సన్నివేశాన్ని పెట్టుకొని చనిపోవాలని ప్రభు అనుకున్నప్పుడు ఆ సన్నివేశాన్ని పెట్టుకొని ఏడుస్తారు. చిన్నపాటి ఈ వేదాలకు నేను తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను ప్రభువా, నా కొరకు నోరు కూడా తెరవలేదు, ఎందుకప్ప ఇట్లా కొడుతున్నారు. ఆ చండ్రకోలు ఎదురు నేను మనిషిని కదా అనే మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఆడకు నిలబడ్డావు అని
నా కళ్ళ నీళ్లు బైబుల్ తెరిచే పడుకుంటా బైబుల్ మీద. ఇక ఆ కళ్ళ నీళ్ళన్నీ బైబుల్ అంతా తడిసిపోతాయి. ఇదిగో ఇదే బైబుల్, అలా తడిసిపోయిన బైబుల్. ఈ బైబుల్లోనే ఆ కన్నీళ్ళన్నీ. నా స్థితి నా పరిస్థితి అనే పాటలో ప్రతి రాత్రి నా పరుపు కన్నీళ్లతో తడిచని సాక్ష్యం ఇస్తుందని దావీదు చెప్పిన మాట పెట్టాల్సి వచ్చింది. దేవుడు చెప్పింది. ఎందుకంటే బైబుల్ మీద తలబెట్టకూడదు, ఇట్లా విమర్శకులు పెరిగిపోయారు. ఇప్పుడు నా కన్నీళ్ళన్నీ ఈ బైబులే, ఈ పేపర్లు తడిసిపోయింది. ఇదే బైబుల్. రక్షణ పొందిన కాడ నుంచి ఒక బైబుల్ ఉంది. ఆ తడిసిపోయిన బైబుల్ ఒకడు మా నాయనమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే ఆటోలో ఉన్న దొంగతనం చేసుకోబోయిన వాడికి ఏదో దొరుకుతుంది. అప్పుడే ఫస్ట్ టైం నన్ను సేవకుడని కానుక ఇచ్చారు. పవిడిపాళ్ళు పాస్ గారిని అడిగితే ఇచ్చే నాకు లేదే దాచిపెట్టుకో, లేదంటే కానుక పెట్టలేదు. దాచిపెట్టుకుంటాలే అన్న. 50 రూపాయలు కానుక ఇచ్చి అది భద్రంగా దాచిపెట్టుకు వాడు ఎత్తుకోపోయాడు. ఆ తర్వాత ఈ బైబుల్ వారికి ఇది కన్నీటితో తడిసిన బైబుల్. ఇది రాయాలనుకుంటే వద్దన్నాడు ప్రభు. కాబట్టి పరుపు కన్నీళ్లతో తడిసని సాక్ష్యం ఇస్తుందని దేవుని పాదాలు పట్టుకుందాం. చనిపోవాలనుకున్నప్పుడు ఆ వీడియో చూశాడు. సరే నువ్వు చచ్చిపోదు కానీ నా సేవ ఎవరు చేస్తారని అడిగాడు దేవుడు. అప్పుడు దాకా ఏడ్చిన దానికంటే ఇంకా భయంకరంగా ఏడ్చేవాడిని. చచ్చిపోనయ్యా నేను సేవ చేస్తాను, కానీ తట్టుకోవటానికి కృపనివ్వని అడిగేవాడిని. అలా నిలబడితేనే ప్రభు ఇలా నేను నిలబడ్డాను. లేకపోతే ఎప్పుడో 10 ఆదరణ కోటాలు పెట్టేవాడు. నాకు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదాన్నంత విరక్తిలో బాప్తిసం పొంది వచ్చాను. బాప్తిసం పొందిన మొదటి రోజే మధ్యాహ్నం 1 గంటప్పుడు షోల్డర్ పట్టుకున్న దేవుడిక బైబుల్ మిషన్ సభలో ఎం సత్యపాష్ గారు ఆయన ద్వారా కాళ్ళు గడిగించుకుంటూ అన్న అంటే సేవకు రమ్మని గుర్తొచ్చి, సేవకుడు యేసుప్రభు శిష్యులు కాళ్ళు కడుగుతాడు కదా, గుర్తొచ్చి అయితే నేను నేర్చుకోవాలి, కొద్దిగా ఆగిన తర్వాత వస్తా, నువ్వు ఇప్పుడే వాక్యం చదువుతుంది మొఖం చదువుతుంది రా అంటాడు ఆయన. అట్లా రక్షణ పొందిన రోజే దేవుడు సేవకు పిలిస్తే ఎవరికి ఉపయోగపడకపోయినా ఆయనకన్నా ఉపయోగపడతా కానీ వస్తే ఈరోజు ఇంకా 2 రోజుల్లో చనిపోదాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకుపోయి దేవుడు నా సాక్ష్యాన్ని అందించి దేవుని మాటలు అందిస్తే ఈరోజు దేవుని కోసం బ్రతుకుతామని తీర్మానానికి వచ్చి ప్రభు కృపను బట్టి వాళ్ళే నాకు ఊరు అహరోన్లాగా దేవుడు నిలబెట్టి పరిచయం ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆశీర్వాదకరమైనదే. కాకపోతే అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకో, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. నిన్ను కూడా ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన పనిలో వాడుకుంటాడు. అటు కృప ప్రభు కృపను బట్టి మనందరికి అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఇంకా 2 దినాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైన విస్తరించి ఆయన మాట్లాడతాడు. మెట్టుకు ఈ రోజు అయితే అసంతృప్తిగానే ఉంది, కానీ ఇంకా 2 రోజులు ఉన్నాయిగా మాట్లాడటానికి. కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆరాధనలో ప్రవచన రూపేణ నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, వాక్య సందేశం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. ఏ మాటలు కూడా వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. తప్పులుంటే సరి చేసుకోవడానికి కృపను దయచి నీ చిత్తమైన ఆశీర్వాదాలు నీ కృప చొప్పున మా చేపట్టుకు నువ్వే నడిపించి ఆశీర్వాదాలు దయచేయండి. శాశ్వతమైన దీవెనలు భావితరాలు కూడా దయచేయండి. అన్ని విషయాలు కృపను అనుగ్రహించమని విన్న వాక్యాన్ని బట్టి తర్వాత నీ బిడ్డలు నీ పాదాలు పట్టుకొని సరి చేసుకోవడానికి కృపనివ్వండి. ఈ వాక్యం విన్నటువంటి దైవచనంలో మార్పును దేవా నువ్వు తెలియపరుస్తున్నావు. అయ్యా, ఇది వారు పశ్చాత్తాపడుతున్నారు. శబ్దాంతరాల ద్వారా కొంతమంది వింటున్నారు. ఫోన్ల ద్వారా కూడా వాక్యం వింటున్న దైవజనుల విషయంలో కూడా అయ్యా వారు సరిచేయబడుతున్న విధము పరిశుద్ధాత్మ దేవుడా నాకు చూపిస్తా ఉన్నావు. నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటే క్షమించయ్యా, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి పిలువబడ్డారని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. నీకు విరోధులే బ్రతికి దేవా ఆస్తులే నీకేదైనా సంపాదించగల నరుడు ఎవరు లేడయ్యా. దయతో క్షమించండి.
ఆనాడు సౌలుతో అన్నావు, సౌలా సౌలా ముని కోనకు ఎదురు తన్నటం నీ వల్ల అవుతుందా? ఒక సూదినో మేకునో ఒక కత్తినో ఎదురుపెట్టి కాలు తన్నితే చీల్చుకుపోతుంది. అదే మాట నువ్వు అంటున్నావు, ముని కోనకు ఎదురు తన్నటం నీ వల్ల అవుతుందంటే యేసయ్య నీకు ఎదురొస్తే అలా చీల్చివేయబడుతుందని అర్థమయ్యా. ఎవరైనా ఒకవేళ అలాంటి ఆలోచనలతో నీకు వ్యతిరేకంగా అంటే ఆనాడు సౌలుతో అన్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెప్పుడు హింసించానంటే నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అన్నావు. ఒకవేళ ఈరోజు నీ సేవకులైనా నీ పిల్లలైనా ఎవరైనా హింస పెడుతున్నారేమో, మాటల ద్వారా, సమస్యల ద్వారా, మాంత్రిక ప్రయోగాలు, విగ్రహాలు ఎదుట పూజల ద్వారా, అయ్యా ఇచ్చాది ఏ కారణం బట్టైనా సరే నీ బిడ్డను శ్రమ పరుస్తున్నట్లయితే దయతో వారిని క్షమించు. మునికోనకు ఎదురు తన్నుతున్నారన్న సంగతి వారు గ్రహించినట్లుగా ఆ గాయాలు కలగక మునిపే నువ్వు రోషం తెచ్చుకొని వారి జీవితాలను, కుటుంబాలు, వంశాలు చీల్చి చెండాడక మునిపే నువ్వు నిర్ణయించిన మహా ఉగ్రత, అయ్యో అది భయంకరం భయంకరం భయంకరం, అది ఆ కుటుంబాల మీద రాక మునిపే సరి చేయబడ్డానికి ఎవరు చూడొచ్చారు ఆ ఉగ్రత ఎన్న ఏషాలీలు చెబుతున్న మాటలు అంటున్నారు. ప్రభు వారిని క్షమించు, వారిని క్షమించు, సరి చేసుకోవడానికి సహాయం. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. దేవా మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరిచి ప్రార్థిస్తున్న బిడ్డలను, మా సంగతి మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి, వారి అవసరత అక్రతలు తీర్చండి. ప్రభు నీవు నీ ప్రజలతో మాట్లాడావని నేను నమ్ముచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. దేవా వారి కృతజ్ఞతాస్తుతులు అంగీకరించండి, ఆశీర్వదించండి. నాకు మాకు మా మీద ఇంకెవరికి కళలో నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభు నీ మహా పునరుత్థాన శక్తిని శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలు వచ్చిన సమస్త యేసు నామములో నీ మహా పునరుత్థాన శక్తిని శిలువ రక్తాన్ని త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. నెరవేర్చినందుకు నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ ముందున్న మీటింగ్స్ విషయంలో కానీ ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలని ఆశీర్వాదకరంగా జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని నీ చిత్తమైన వర్తమానం మిగతా 2 రోజులు నీ ప్రజలతో మాట్లాడారు. సంఘ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ మీటింగ్స్ విషయమే, పరిచయ విషయం ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా దీవిస్తున్నాను. రక్షణ నిమిత్తమే సిద్ధపడ్డ బిడ్డలకు రక్షణ అనుభవం దయచేయండి. ఈ కోటాల అనంతరం అద్భుతాలు జరిగించండి. ఈ రోజు మహా అద్భుతం కూడా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆత్మ రక్షణ అనుభవం తేమని నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమపొందాలి. యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి చేతులకు అప్పచెప్పి నేను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ఈ ప్రార్థనలోకి వస్తున్న శబ్దంతరాల ద్వారా ప్రార్థనలోకి మించి విన్న వారికి, ఈ వీడియో ద్వారా వినబోతున్న ముందు ఏకీపించబోతున్న వారికి, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచయకు ప్రారంభించిన సంఘాలకు, సంఘ సహకార సాధన సోషల్ మీడియా వాక్యాలు విని బలపడుతున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులు కలిగిన సమస్తములకు నీ చిత్తము చేరుపరేంద్ర ఆ కాలము చూడే ఉండి ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు కూడా ఇదిగో నీ హారంలో ఒకదాన్ని బట్టి నన్ను వశపరుచుకున్నావనే మాట ప్రతి ఒక్కరి పట్ల ప్రభు పలికి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తములకే జయం, ప్రభు యేసు రక్తములకే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటంధకార శక్తులకు ఎంత ప్రమాదకర మాదిరి ప్రయోగాలు, విగ్రహం అవి ఏవైనా సరే వాటి అన్నింటికి అనంతర సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. వాటిని ఆశ్రయించిన వారిని నీ చేతులకు అప్పచెప్పు. యెహోవా యుద్ధం యెహోవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు.
ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఇంతవరకు ఓర్చుకొని సహకరించిన ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు, దైవ ఆశీస్సులు పలుకుతున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.